మనం సాల్వ్ చేసేది ఏంటి, క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, లెట్ us స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ 20 సారీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి, కార్పస్ ఫండ్ ఇంట్రెస్టింగ్. Mathi Foundation is a charitable trust registered under Section 12AB of the Income Tax Act 1961 runs schools for primary and secondary education. The following particulars pertaining to the previous year 22-23 are furnished to you by the trust. Okay. ఇప్పుడు ఏమడుగుతున్నాం మనల్ని, కంప్యూట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24 ఇన్ ఆర్డర్ టు అవైల్ మ్యాక్సిమం బెనిఫిట్స్ విత్ ఇన్ 4 కార్నర్స్ ఆఫ్ లా. విత్ ఇన్ 4 కార్నర్స్ ఆఫ్ లా అది ఏమడిగాడు మనల్ని, కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్ ఫర్ ఆఫ్ ద ట్రస్ట్ యొక్క టోటల్ ఇన్కమ్ కనిపెడుతున్నాడు. నువ్వు ఫస్ట్ ఎలా చేస్తాం, మనం P&L వేసుకుంటాం. గ్రాస్ రిసీట్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ టువర్డ్స్ ట్యూషన్ ఫీజ్ ఎంత రిసీవ్ చేసుకున్నాం, 600 గ్రాస్ రిసీట్స్. ఓకే, నెక్స్ట్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ ఫ్రమ్ పబ్లిక్ ఇంక్లూడింగ్ అనానిమస్ అన్నాడు కదా, దీన్ని ఐడెంటిఫై చేయి. మొత్తం కాంట్రిబ్యూషన్స్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ 25, అందులో అనానిమస్ ఏమో 5. ఇప్పుడు ఎంత రాయాలి, ఇప్పుడు ఫస్ట్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ అనానిమస్ తీసే 25 - 5 ఎంత 20, అది రాసుకో. వాలంటరీ కాంట్రిబ్యూషన్ 20, 25 - 5. ఇప్పుడు అనానిమస్కి వర్క్ నోట్ చేయాలి. అనానిమస్ ఫండ్స్ ఎంత రిసీవ్ చేసుకుని, ఇందులో 5 రూపీస్ పక్కన పెట్టు. నెక్స్ట్ గవర్నమెంట్ గ్రాంట్ ఎంత, 8. గవర్నమెంట్ గ్రాంట్ 8 తీసుకున్నా. డొనేషన్ గివెన్ టువర్డ్స్ కార్పస్ టు యర్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 23C. మనం వేరే వాడికి డొనేషన్ ఇచ్చాం, అలాగే ఏ ఫార్ములా ఇచ్చాం, కార్పస్లు ఇచ్చాం. కార్పస్లు ఇచ్చినప్పుడు అది ఎక్స్పెన్స్ కింద క్లెయిమ్ చేయకూడదు. సో అందుకనే కార్పస్ ఫండ్ అనేది మన ఎక్స్పెన్స్ చూపించాం. డొనేషన్ గివెన్ టువర్డ్స్ కార్పస్ టు ఏ ట్రస్ట్, సో అది మనం చూపించకూడదు, అసలు అది ఇన్కమ్ కింద కూడా రాదు. ఓకే, పక్కన పెడ. ఇన్కమ్ కింద కాదు, అది ఎక్స్పెన్స్లో రాయాలి. యాక్చువల్లీ ఎక్స్పెన్స్ రాయం అది. నెక్స్ట్ ఇటు అమౌంట్ అప్లైడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్కూల్స్ ఖర్చు పెట్టామంటే ఎంత, 445. నెక్స్ట్ ట్రస్ట్ అక్యుములేటెడ్ 55 lakhs ఫర్ ఎక్వైరింగ్ బిల్డింగ్ టు ఎక్స్పెండ్ ఇట్ స్కూల్స్. సెట్ అపార్ట్ ఎంత, 55 lakhs. ఓకే, టేక్ ఇట్. ఇంకేముంది, ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ ఫర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 21-22. లాస్ట్ ఇయర్లో ఎక్కువ ఎక్స్పెన్స్ చేసావు, అది ఈ ఇయర్లో నీకు ఎక్స్పెన్స్ కింద ఇస్తామంటే ఇవ్వం కదా, ఇవ్వం. సో ఏం చేయాలి, అదేమన్నా ఎక్స్పెన్స్ అలౌ చేస్తామంటే డిసలౌడ్, అందుకని అది డిసలౌ చేస్తా, అది రాదు ఇక్కడ. ఓకే, అయిపోయింది సమ్. ఇప్పుడు నార్మల్ కాంట్రిబ్యూషన్స్ ఏమి వచ్చాయి. నార్మల్ కాంట్రిబ్యూషన్స్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు అనానిమస్ డొనేషన్లోంచి ఎంత వస్తుందో కూడా తీసుకోవాలి. నార్మల్గా టోటల్ డొనేషన్స్, ఇప్పుడు అనానిమస్ ఫండ్స్ చేసేటప్పుడు ఏం చేయాలి, 5% ఆఫ్ టోటల్ డొనేషన్. టోటల్ డొనేషన్స్లో ఏమొస్తాయి, వాలంటరీ కాంట్రిబ్యూషన్, గవర్నమెంట్ గ్రాంట్స్ అండ్ కార్పస్ ఫండ్ కూడా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎంత, ఇక్కడ 20. ఓకే, 20. అనానిమస్ కూడా తీసుకుంటాం కదా ఇక్కడ. ఒకసారి ఆగు, ఇది ఒకసారి చూడు. మొన్న ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను కదా, టోటల్ డొనేషన్స్ తీసుకునేటప్పుడు వాలంటరీ కాంట్రిబ్యూషను, కార్పస్, అనానిమస్. ఓకే, ఇందులో ఏం చెప్పాడు, డోంట్ టేక్ గవర్నమెంట్ గ్రాంట్స్. ఓకే, యాజ్ ఐసే ఈజ్ నాట్ కన్సిడరింగ్. ఐసే కన్సిడర్ చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్ గ్రాంట్స్ తీసుకోవద్దని చెప్తుంది. ఓకే, ఇది ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ గ్రాంట్ రాకూడదు, కాకపోతే ఇది రావాలి, ఇక్కడ అనానిమస్ రావాలి. అనానిమస్ ఇక్కడ అనానిమస్ ఎంత వచ్చింది, 5 crores. ఓకే, అనానిమస్ 5 crores. వాలంటరీ కాంట్రిబ్యూషన్ 20. కార్పస్ ఫండ్ ఏమైనా రిసీవ్ చేసుకున్నా, లేదు. గవర్నమెంట్ గ్రాంట్స్ తీసుకుంటామంటే గవర్నమెంట్ గ్రాంట్ మనం ఏం చేయాలి, తీసుకోకూడదు కాబట్టి తీసుకోవాలి. టోటల్ ఎంత వచ్చింది, 25 lakhs. 25 lakhs మీద 5% ఎంత, 1.25 or 1 lakh, విచ్ ఎవర్ హయ్యర్. కాబట్టి ఏం తీసుకుంటాం, 1.25 lakhs ఈజ్ ద హయ్యర్. ఓకే, సో అంతే కదా. ఇప్పుడు ఇది ఏం చేస్తాం, 1.25 అన్నది వాలంటరీ కాంట్రిబ్యూషన్లో యాడ్ చేసుకుంటాం. ఇది అనానిమస్ ఫండ్ అని చెప్పి ఇక్కడ రాసిన చూడు, 1.25. సో ఇప్పుడు వాలంటరీ కాంట్రిబ్యూషన్ టోటల్ ఎంత, ఇదంతా యాడ్ చేసుకుంటాం. ఎంత, 600. 1 second, 620, 1.25 ప్లస్ గవర్నమెంట్ గ్రాంట్ అయితే తీసుకుంటాం 8. మొత్తం ఎంత వచ్చింది,
629.25. ఓకే, ఇందులో తీసుకుంటాం గవర్నమెంట్ గ్రాంట్, కానీ అనానిమస్ ఫండ్ క్యాలిక్యులేషన్లో మాత్రం ఇక్కడ గవర్నమెంట్ గ్రాంట్ కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, అది బాగా గుర్తుంచుకో. ఇప్పుడు 629.25 మీద 15% ఎంత వచ్చింది? 94.3875 వచ్చింది. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ 34.8765. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. అయితే బ్లాక్ మనీ ఇక్కడ ఎంత వచ్చింది? 3.75. అది కూడా ఇక్కడ తీసుకుంటాం. దాన్ని 30% ట్యాక్స్ రేట్ స్లాబ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాం? అనానిమస్ ఫండ్స్ విల్ బీ గివెన్ 5% ఆఫ్ టోటల్ డొనేషన్స్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ హయ్యర్. మనం ఇక్కడ ప్రతి దాని మీద నోట్స్ రాసుకోవాలి. యాజ్ స్టాండర్డ్ డిడక్షన్ అండ్ ఇట్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ జనరల్ ఫండ్. డొనేషన్ రిసీవ్డ్ టువర్డ్స్ కార్పస్ నాట్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ఇన్కమ్. డొనేషన్ రిసీవ్డ్ టువర్డ్స్ కార్పస్ కింద రిసీవ్ చేసుకున్నది అది ఎవరికైనా ఇచ్చినప్పుడు అది ఇన్కమ్ కింద. డొనేషన్ గివెన్ మనం ఇచ్చాం, ఇది రిసీవ్డ్ కాదు, గివెన్ ఎక్స్పెన్స్ కింద చూపించుకోకూడదు, అది చెప్పాలి. ఫర్ క్యాల్కులేటింగ్ అనానిమస్ ఫండ్ గవర్నమెంట్ గ్రాంట్ షుడ్ నాట్ బి ఇంక్లూడ్ ఇన్ ద టోటల్ డొనేషన్స్. అష్ట. సో దాని ప్రజెంటేషన్ ఎలా చేసాం చూడు. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మనీ ఫౌండేషన్స్ అని చెప్పి పర్టికులర్స్, గ్రాస్ రిసిట్స్, వాలంటరీ కాంట్రిబ్యూషన్, గవర్నమెంట్ గ్రాంట్స్, అనానిమస్ ఫండ్. సో అప్పుడు ఎలా అంటే ప్రజెంట్ ఇది ఈ క్రెడిట్ సైడ్ ఉన్నది ఏదైతే ఉందో ఆ క్రెడిట్ ఉన్నదంతా రాసుకున్నా ఫస్ట్. ఓకే, క్రెడిట్ రాసుకున్న తర్వాత దాన్ని టోటల్ తీసుకున్నా. దాని తర్వాత స్టాండర్డ్ డిడక్షన్స్ అన్నీ తీసుకుంటూ వచ్చా. ఓకే, అప్పుడు ఎంత వచ్చింది? 34.8625. ఆ తర్వాత లాస్ట్లో అనానిమస్ డొనేషన్స్ యాడ్ చేశా. ఓకే 38.6125. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను చూడు. క్వశ్చన్ నెంబర్ 21. GNK Trust, a charitable trust with following accrual system of accounting registered under section 12AB of Income Tax Act, provides services in the field of yoga. Yoga is a charity. It furnishes you the following particulars. ఏమి ఇచ్చాడు? గ్రాస్ రిసిట్స్ ఫ్రమ్ యోగా సర్వీసెస్ ఎంత తీసుకున్నాం? 24,41,000. వాడు మనల్ని ఏమడుతున్నాం? కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ ఇట్ ఆల్సో ట్యాక్స్ లయబిలిటీ. అప్పుడు ఏం చేస్తాం? మనం ఫస్ట్ P&L వేసుకుందామా? యోగాకి ఎంత రిసీవ్ చేసుకున్నాం? 24,41. ఓకే, వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఇంక్లూడింగ్ అనానిమస్ డొనేషన్ అన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 5,20,000లోంచి ఈ 1,85,000 తీసేస్తే ఎంత వచ్చింది? 3,35,000 వచ్చింది. అది వాలంటరీ కాంట్రిబ్యూషన్ కింద చూపించు. అనానిమస్ ఫండ్ క్యాల్కులేషన్ కింద రాసుకో. అనానిమస్ క్యాల్కులేషన్ అని చెప్పి ఎంత వచ్చింది టోటల్? 1,85,000. 1,85,000 అనానిమస్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ 5% ఆఫ్ టోటల్ డొనేషన్స్. 5% ఆఫ్ టోటల్ డొనేషన్స్లో ఏం తీసుకోవాలి? ఫస్ట్ వాలంటరీ కాంట్రిబ్యూషను, గవర్నమెంట్ గ్రాంట్ రాదు, కార్పస్ అంటే వస్తుంది. దాని తర్వాత అనానిమస్ వస్తుంది. ఇక్కడ అనానిమస్ ఎంత ఇచ్చాడు? 1.85 ఇచ్చాడు. ఓకే, వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఇప్పుడు? 335 వచ్చింది. కార్పస్ ఎంతో తెలియదు. డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీస్ ద్వారా వచ్చిన డబ్బులు ఎంత అంట? 5,40,000. అది ఇన్కమ్లో చూపించుకోవాలి కదా. ఓకే, డివిడెంట్ ఇన్కమ్ ఎంత? 5,40,000. ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బులు వచ్చాయి ఎంత? 2,85,000. అగ్రికల్చర్ ఇన్కమ్ అది చారిటీ అయినా సరే ఎవరు రిసీవ్ చేసుకుని ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జెంప్టెడ్. ఓకే, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జెంప్టెడ్ తీసుకోవాలి. నెక్స్ట్ అమౌంట్ సెట్ అసైడ్ డ్యూరింగ్ ద ఇయర్ టు బి అప్లైడ్ ఫర్ ద నెక్స్ట్ 4 years. ట్రస్ట్ ఇప్పుడు ఆ డబ్బుల్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాడు సెటప్ పార్ట్ చేయొచ్చు దాన్ని. సో 2,54,000 ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేయొచ్చు కదా. సెటప్ పార్ట్ 2,54,000. నెక్స్ట్ పేమెంట్ టు మిస్టర్ లోహియా, వన్ ఆఫ్ ద ట్రస్టీస్, యాజ్ రెంట్ ఆఫ్ ద బిల్డింగ్ వేర్ ద ట్రస్ట్ క్యారీ ఆన్ ఇట్స్ యాక్టివిటీస్. ద రెంట్ ఫర్ సిమిలర్ ప్రాపర్టీ ఈజ్ 2,50,000. ట్రస్ట్ మొత్తం ఇప్పుడు ట్రస్ట్లో ఒక ట్రస్టీ మెంబర్ ఎవరో లోహియా అనే వాళ్ళు మనకి హౌస్ రెంట్కి ప్రొవైడ్ చేశారన్నమాట. రెంట్కి ప్రొవైడ్ చేస్తే యాక్చువల్ మార్కెట్ వాల్యూ 2,50,000 అయితే మన ట్రస్ట్ ఓనర్ మనకి ఎంతకి ఇచ్చారు? వాళ్ళు తక్కువ రేట్కే ఇచ్చారు. సో నువ్వు ఇప్పుడు ఎక్స్పెన్స్ ఎక్కువ చూపిస్తున్నా, తక్కువ చూపిస్తున్నా కాబట్టి టోటల్ రెంట్ అది తీసుకుంటాను 1,47,000.
During the year, the trust invited foreign teachers for services rendered and utilized in India, but made payment in the next financial year. ఏం చేసావు, ఎక్స్పెన్స్ ఈ ఇయర్లో ఇంకర్ అవ్వట్లే, నెక్స్ట్ ఇయర్లో ఇంకర్ అవుతున్నావు. ఓకేనా. ఆడు ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నాడు, కంపెనీ వాడు ఫాలోయింగ్ ఎక్రూవల్ సిస్టమ్. ఇప్పుడు చూడు, ఎక్రూవల్ సిస్టమ్ ఫాలో అవుతుందంట కంపెనీ ట్రస్ట్. ఓకే, అయితే వీడు ఏం చెప్తున్నాడు, సర్వీసెస్ ఇప్పుడు యాక్చువల్గా ట్రస్ట్ రెండెడ్ యూటిలైజ్డ్ ఇండియా బట్ మేడ్ పేమెంట్ ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. పేమెంట్ ఇప్పుడు ఏది చేయలే, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పే చేసాడు. అప్పుడు ఇక్కడ 1,96,000 ఈ ఇయర్ ఇస్తావా, ఎందుకంటే ఎక్రూవల్ సిస్టంలో నువ్వు ఈ ఇయర్ యాక్చువల్గా పే చేయలేదు కదా, అది నెక్స్ట్ ఇయర్ కదా. సో వీ వోంట్ గివ్ యూ, నాట్ అలౌడ్. శాలరీస్ మీద అది ఇప్పుడు పే చేయిస్తావా అంటే పే చేయలేదు, నెక్స్ట్ ఇయర్ పే చేస్తావు కాబట్టి వీఆర్ నాట్ అలౌవింగ్ దిస్ అమౌంట్. ఓకే. అదర్ ఎక్స్పెన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రస్ట్ ఎంత, 16,79,000. అదర్ ఎక్స్పెన్స్ 16,79,000. ఓకే, అయిపోయా. ఇప్పుడు చెప్పు, మొత్తం అనానిమస్ ఎంత, ఇందులో అనానిమస్ కార్పస్ కావాలి, కార్పస్ ఏమి ఇవ్వలే. అప్పుడు ఎంత వస్తుందో టోటల్ కాంట్రిబ్యూషన్, 3,35,000 ప్లస్ 1,85,000 ఎంత, 5,20,000 అంతే కదా. 5.2, ఆ 5.2 మీదే 5% కట్టు, ఎంత వచ్చింది, 26,000 వచ్చింది. ఆర్ 1,00,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కాబట్టి 1,00,000 తీసుకుంటాం. ఈ 1,00,000 ఏం దీన్ని ఏమంటాం, వాలంటరీ కాంట్రిబ్యూషన్ అంటాం. అనానమస్ ద్వారా వచ్చిన వాలంటరీ కాంట్రిబ్యూషన్ 1,00,000. ఇదంతా టోటల్ చేస్తే 37,01,000. ఓకే, 37,01,000 మీద 15% చెయ్యి, చేస్తే ఎంత వచ్చింది స్టాండర్డ్ డిడక్షన్, 5,55,150 వచ్చింది స్టాండర్డ్ డిడక్షన్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చింది, 10,65,850 వచ్చింది. ఓకే, అయితే ఇదేంటి, అది ట్యాక్సిబుల్ రేట్, నార్మల్ స్లాబ్ రేట్స్. అయితే ఇక్కడ నీకు అనానిమస్ కాంట్రిబ్యూషన్ ఇన్కమ్ ఎంత వచ్చింది, మొత్తం 1,85,000లో 1,00,000 తీసేస్తే 85,000 ఏంటి, అనానిమస్ ఫండ్ కాబట్టి దాన్ని ట్యాక్సిబుల్ రేట్ 30% రాసుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి, క్రెడిట్లో ఉన్నాయన్నీ రాసుకుంటా, గ్రాస్ రిసిట్స్, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అని రాసుకొని మొత్తం ఒక్కొక్కటి రాసుకోవాలి. చూడు, డెబిట్లో ఉన్నాయని క్రెడిట్లో ఉన్నాయని రాసుకున్నా, ఆ తర్వాత టోటల్ తీసుకున్నా, దాంట్లోంచి స్టాండర్డ్ ఎక్స్పెన్సెస్ మైనస్, ఆ తర్వాత ఎవ్రీ ఎక్స్పెన్స్ మైనస్ చేసుకుంటూ వచ్చాను. లాస్ట్లో ఎంత వచ్చింది. దీనికి అనానిమస్ డొనేషన్ 30% ట్యాక్సిబుల్ అని చెప్పి అది కూడా యాడ్ చేసుకొని టోటల్ ఎంత చూపిస్తా. దాని మీద ఇప్పుడు ఏం చేస్తావు, ఈ 10,65,850 నార్మల్ ట్యాక్స్ ల్యాబ్ రేట్స్, ఫస్ట్ 10 lakhs మీద 1,12,500, నెక్స్ట్ 65,850 మీద 30% పడుతుంది. అయితే అనానిమస్ డొనేషన్ ఇంకా ఎంత ఉంది, 85,000 ఉంది. 85,000 మీద 30% పెడితే ఎంత వచ్చింది, 25,500. సో టోటల్ దీని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేసుకుంటా. ఓకే, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది. సో ఇది టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 22. Tutsi Foundations, ఏ పబ్లిక్ చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ అట్ట. ఇందులో చారిటీ ఉంది, రిలీజియస్ ఉంది. ఇది రిజిస్టర్ అండర్ 12AB, అంటే చారిటీ కింద రిజిస్టర్ అయింది. రన్స్ ఏ హాస్పిటల్ అండ్ ఆల్సో ఓన్స్ ఏ టెంపుల్. హాస్పిటల్ ఉంది, దానికి టెంపుల్ కూడా ఉంది. ఇట్ ఫర్నిషెస్ యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది ఇయర్ ఎండెడ్. గ్రాస్ రిసీట్స్ 600 lakhs. అది ఏమడుగుతున్నాడు మనల్ని, కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. ఫస్ట్ మనం వర్కింగ్ నోట్స్ తయారు చేసుకొచ్చుదా. గ్రాస్ రిసీట్స్ అంటే ఎంత, 600 lakhs. ఓకే, గ్రాస్ రిసీట్స్ 600 lakhs. వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రాస్ రిసీట్స్. గ్రాస్ రిసీట్స్లో వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ లేవంట. ఓకే, రిసీవ్డ్ ఫ్రమ్ పబ్లిక్ అమౌంటెడ్ టు 35 lakhs. ఎంత, 35 lakhs. వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎంత, 35 lakhs. సో ఇక్కడ రాసాను చూడు, దీనికి ఎందుకంటే ఇట్ ఇంక్లూడ్స్ కార్పస్ డొనేషన్. ఈ 35 lakhsలో కార్పస్ డొనేషన్ ఉందంట. ఫస్ట్ ఏంటి, వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎంత, 35 lakhs. అందులో కార్పస్ డొనేషన్ ఎంత ఉందంట, 5 lakhs ఉంది. అండ్ అనానిమస్ డొనేషన్స్ 10 lakhs ఉంది. అనానిమస్ డొనేషన్స్ 10 lakhs. అవుట్ ఆఫ్ ద అనానిమస్ డొనేషన్స్, ఈ అనానిమస్ డొనేషన్ 10 lakhsలో 8 lakhs ఆర్ మేడ్ ఫర్ డొనేషన్ బాక్స్ ఆఫ్ టెంపుల్కి ఇచ్చాం మనం. ఎంత, 8 lakhs. మిగిలిన వాళ్ళకి ఎంత ఇచ్చాం, టెంపుల్కి ఏమో 8 lakhs ఇస్తే ద కార్పస్ డొనేషన్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ మోడ్స్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 11(5). 1 second.
ఇప్పుడు అనానమస్లో 10 lakhs టెంపుల్స్కి ఇచ్చామంటే రిమైనింగ్ ఎవరికి ఇచ్చినట్టు, చారిటీకి ఇచ్చినట్టే కదా. ఓకే. సో యాక్చువల్లీ ఇక్కడ నీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చిన్న తప్పు చెప్పా. ఏంటి ఆ తప్పు అంటే చూపిస్తాను. ఇప్పుడు టెంపుల్స్కి ఏమన్నా చారిటీ వచ్చిందనుకో, రిలీజియస్ అంటే ఇక్కడ చూడు అనానమస్ ఉందా, బోత్ చారిటీ ప్లస్ రిలీజియస్ ఉంటే రిలీజియస్కి ఎగ్జెంప్టెడ్ అని చెప్పాం. ఇది ఎగ్జెంప్ట్ కాదు యాక్చువల్లీ. రిలీజియస్ పర్పస్కి ఏమైనా అనానమస్ బ్లాక్ మనీ వచ్చిందని కాదు, నార్మల్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎలా ట్రీట్ చేస్తా అలా ట్రీట్ చేస్తాడు. అదే వేరే ఎవరికైనా వచ్చిందనుకో, అది దాని మీద 30% ట్యాక్స్ డిడక్ట్ చేసుకుంటాడు. ఓకేనా? ఓకే, అది గుర్తుంచుకున్నాం. సో ఇప్పుడు ఏం చెప్తాం, ఇప్పుడు ఇది 8 lakhs నార్మల్ డొనేషన్ కింద ట్రీట్ చేస్తాం వాలంటరీ కాంట్రిబ్యూషన్. సో 8 lakhs ఏమవుతుంది, టెంపుల్ డొనేషన్ అని చెప్పి 8 crores. ఓకే, అయితే ఇంకా మిగిలింది వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎంతట, ఈ చారిటీ 2% చూడు ఇది, దీన్ని 30% స్లాబ్ రేట్లో తీసుకుంటాం. మొత్తం ఎంత వచ్చింది మనకి వాలంటరీ కాంట్రిబ్యూషన్, 35 lakhs. అందులో కార్పస్ కింద ఎంత వచ్చింది, 5 lakhs. ఈ కార్పస్ని మనం ఇన్కంలో చూపిస్తామా చూపించమా అన్నది క్వశ్చన్. ఇప్పుడు చూపించకూడదు అంటే అది ఏం చేయాలి, ఆ కార్పస్ డొనేషన్ మనం కూడా ఏం చేయాలంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలి. అదే చెప్పాడు ఇక్కడ, ఎక్కడ చెప్పాడు ఇది పాయింట్ చూడు, కార్పస్ డొనేషన్ ఇన్వెస్టెడ్ ఇన్ అండర్ సెక్షన్ 11(5) చెప్పినట్టు చేశాడంట. ఇన్వెస్ట్ చేశాడంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అప్పుడు ఈ కార్పస్ డొనేషన్ని మనం ఇన్కంలో చూపించాం. ఇంకా మన దగ్గర ఉన్నది ఎంత, అనానమస్ మొత్తం 35 lakhsలో, టోటల్ 35 lakhsలో 5 lakhs తీసేస్తే ఎంత, 30 lakhs. ఆ 30 lakhsలో అనానమస్ ఏమి 10 తీసే. ఇప్పుడు అర్థమవుతుందా, మొత్తం 35 lakhs, అందులోంచి కార్పస్ 5 lakhs తీసా. ఆ తర్వాత అనానమస్ కింద 10 తీసే. ఇంక మిగిలిన ఎంత ఉంది, 20 కదా ఉంది. ఆ 20 ఏంటి, వాలంటరీ కాంట్రిబ్యూషన్ కింద చూపించు. వాలంటరీ కాంట్రిబ్యూషన్ 20. ఓకే ఓకే సరిపోయింది. ఇప్పుడు మొత్తం 35లో ఇప్పుడు వీరిద్దరికి 15 తీసేస్తే బ్యాలెన్సింగ్ ఎంత అయింది, 20. ఆ 20 అలా అన్న చూడొచ్చు. ఓకే, ఇప్పుడు అనానమస్ కాంట్రిబ్యూషన్ ఎంత, చారిటీకి ఎంత వచ్చింది, 2% వచ్చింది, 2 crores వచ్చింది. సో దాన్ని మనం ట్రీట్మెంట్ ఏంటి, సో వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎంత, 2 lakhs తీసుకున్నాం ఇక్కడ. అనానమస్ కాంట్రిబ్యూషన్ 2 lakhs అయితే 5% ఆఫ్ టోటల్ డొనేషన్ అన్నాడు. టోటల్ డొనేషన్స్ అంటే ఏం తీసుకుంటావు చెప్పు. టెంపుల్కి వచ్చిన మొత్తం అనానమస్ డొనేషన్స్ ఎంతరా, ఇక్కడ చెప్పాడుగా అనానమస్ డొనేషన్ మొత్తం 10 lakhs అని చెప్పి. సో అప్పుడు ఏం చేయాలంటే నువ్వు సింపుల్గా ఉండడానికి వాలంటరీ ప్లస్ కార్పస్ ప్లస్ అనానమస్ అని రాసుకోవాలి. వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎంత అని రాసి ఇక్కడ 20. ఓకే, వాలంటరీ కాంట్రిబ్యూషన్ 20. దాని తర్వాత ఇంకేముంది, కార్పస్ డొనేషన్ ఎంత రిసీవ్ చేసుకున్నా ఇక్కడ, 5 కార్పస్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, వాలంటరీ కాంట్రిబ్యూషన్, కార్పస్, అనానమస్ టోటల్ ఎంత వచ్చింది, 10 lakhs. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది, 35 lakhs. దాని మీద 5% చేయి, 1.75 lakhs ఆర్ 1 lakh, విచ్ ఎవర్ ఈజ్ హైయర్ ఈజ్ 1,75,000. ఈ 1,75,000 నువ్వు ఎలా చూపించాలి, అనానమస్ డొనేషన్, అనానమస్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ కింద చూపించాలి దీన్ని 1.75. దీన్ని ఏం చేస్తావు, బ్లాక్ మనీ కింద లాస్ట్లో చూపించుతా. ఇది అనానమస్ 30% లయబిలిటీ లాస్ట్లో రాసుకుంటున్నది. ఓకే, నెక్స్ట్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ ద హాస్పిటల్ అమౌంటెడ్ టు 434 lakhs అండ్ ఫర్ ద టెంపుల్ అమౌంటెడ్ టు 15 lakhs. ఆపరేషనల్ పర్పస్ మీద ఎంత రిసీవ్ చేసుకున్నట, 434. టెంపుల్కి ఎంత అంటే ఆపరేషన్ ఎక్స్పెన్సెస్లో హాస్పిటల్కి 434 వెళ్తే టెంపుల్కి 15 lakhs వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, on 1st January 2023 6 lakhs was paid to a contractor in cash for overall maintenance of the hospital. This amount is included in the operational expenses of the hospital. 6 lakhs అనేది paid to contractor in cash. క్యాష్లో ఎంతకన్నా ఎక్కువ పే చేయకూడదు, 20,000కి ఎక్కువ పే చేయకూడదు. అది ఎంత పే చేశాడు, 6 lakhs వాజ్ పెయిడ్. మొత్తం ఎంతట, దిస్ అమౌంట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఎంత పే చేసాం, 434. చూడు, ఈ 434లో 6 lakhs అనేది అలౌ చేస్తా, అలౌ చెయ్యం. సో అదేం చేయాలి, ఈ 434లోంచి 6 lakhs మైనస్ చేసేయాలి. అది మనం ఎలా చేయకూడదు కాబట్టి నాట్ అలౌడ్ ఎక్స్పెన్స్, ఎందుకంటే క్యాష్లో పే చేసాం. ఓకే, తీసే. నెక్స్ట్ ఏంటి, ఆన్ 1st May 2022 ద ట్రస్ట్ పర్చేజ్డ్ అండ్ ఇన్స్టాల్ ఎ న్యూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫర్ 25 lakhs
ట్రస్ట్ ఏం చేసిందంట, పర్చేస్ చేసిందంట కొత్త సాఫ్ట్వేర్ని 25 lakhs ఫర్ హాస్పిటల్. ద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్, ఇప్పుడు సాఫ్ట్వేర్ కొనుక్కున్నామంటే ఎంత 25 lakhs అలౌ చేస్తాం కదా, అవును, న్యూ కంప్యూటర్ అంతా 25 lakhs అలౌడ్. అయితే దీని మీద మళ్ళీ డిప్రిషియేషన్ అలౌ చేస్తాం మనం, అదేంటి కంప్యూటర్ మొత్తం ఎక్స్పెన్స్ ఇచ్చి మళ్ళీ డిప్రిషియేషన్ మనం ఇవ్వం కదా, సో డిప్రిషియేషన్ రాదు ఇక్కడ, డిప్రిషియేషన్ మనం ఎటువంటిది అలౌ చేయం. నెక్స్ట్ దాని తర్వాత ద ట్రస్ట్ గేవ్ డొనేషన్ 12 lakhs టు ఎవరికట, బాలాజీ ట్రస్ట్, ది రిజిస్టర్ అండర్ 12AB బట్ నాట్ సిమిలర్ టు ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద డోనర్ ట్రస్ట్. ఆడు ఎలాంటి వాడైనా పర్లేదు, వీడు వేరే వాడికి డొనేషన్ ఇచ్చినాడు, ఆడేంటి కార్పస్లో ఇస్తే అది ఎక్స్పెన్స్ కింద అలౌ చెయ్యం, అదర్ దాన్ కార్పస్ అయితే అలౌ చేస్తాం. సో ఇక్కడ ఏంటి కార్పస్ అని చెప్పాడా, చెప్పలేదు కాబట్టి మనం అలౌ చేస్తాం. ఎంత ఇచ్చాం, 12 lakhs. అబ్బా 12 lakhs అలౌ చేసాం వీడికి డొనేషన్, 12 lakhs. ఓకే, ఇప్పుడు టోటల్ ఇవన్నీ తీసుకో, టోటల్ ఎంత వచ్చింది 574.4625. ఇదంతా టోటల్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ 629.75. దీంట్లో మనం ఏం చేయాలి, 15% స్టాండర్డ్ డిడక్షన్కి అందిస్తాం. ఓకే, సో ఇవన్నీ కలిపితే 574, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, దీనికి డిఫరెన్స్ ఇది 555.2875. ఓకే ఓకే డన్. సో ఇక్కడ అయితే రాస్తాం చూడు, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ తులసి ఫౌండేషన్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24 అని చెప్పి, ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఏమైతే ఉన్నాయో చూడు, క్రెడిట్ సైడ్ ఏమైతే ఉన్నాయో అన్నీ రాయాలి, రాసిన తర్వాత టోటల్ చేయి, అది ఆన్సర్ చూడు, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ తులసి ఫౌండేషన్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్లని రాసుకో, దాని తర్వాత డెబిట్ సైడ్ ఉన్న ఐటమ్స్ అన్ని రాసాయి, కింద వాటి మీద ఏమైనా రాయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో రాయి. సో టోటల్ ఎంత వచ్చింది, చివరిలో దీని తర్వాత అనానమస్ డొనేషన్ యాడ్ చేస్తాం అనమాట. సో ఇది దాని మీద ఇప్పుడు ఎంత అయింది, 55.5375 అంటే ఎంత, 55,53,750. అంటే ఇది యాక్చువల్లీ ఏమైంది, 50 lakhs దాటేసింది. 50 lakhs దాటేస్తే మనకి ఇండివిజువల్కి ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేయాలి దీనికి కూడా. ఇండివిజువల్ ఎవరికైనా సరే 50 lakhs ఇన్కమ్ దాటితే సర్చార్జ్ పడుతుంది కదా, సర్చార్జ్ ఎంత, సర్చార్జ్ 10% పడుతుంది టోటల్ ట్యాక్సిబిలిటీ మీద. టోటల్ ట్యాక్స్ ఎంత, ఫస్ట్ 10 lakhs మీద 1,12,500, నెక్స్ట్ రిమైనింగ్ బ్యాలెన్స్ మీద 13,58,625. అనానమస్ డొనేషన్ ఎంత, మొత్తం 25,000 ఉంది. అనానమస్ డొనేషన్ ఎంత వచ్చింది, అనానమస్ డొనేషన్ 25,000, దీని మీద 30% పడుతుంది, పడితే టోటల్ ట్యాక్స్, దాని మీద సర్చార్జ్ కట్టా, దాని తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ టోటల్ ఇది. ఓకే ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. నెక్స్ట్ చూడు, కొంచెం ఇంట్రెస్టింగ్గా చెయ్య, బోర్ కూడా తర్వాత వినడానికి. మతి చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AB ఫాలోయింగ్ క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫర్నిషెస్ యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే అది, యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ ఇట్స్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ, టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇది వాడు ఏ ఫాలో అవుతున్నాడట, క్యాష్ సిస్టమ్ ఫాలో అవుతున్నాడట. ఓకే, అంటే క్యాష్ సిస్టమ్లో అయితే ఎప్పుడైతే పే చేస్తారో అప్పుడే తీసుకుంటాం మనం. ఓకే, అయితే గ్రాస్ రిసీట్స్ P&L వేసుకొచ్చా, గ్రాస్ రిసీట్స్ ఎంత 400 lakhs. గ్రాస్ రిసీట్స్ ఫ్రమ్ కాలేజ్ బై నేమ్ ఇండియన్ ఆర్ట్స్ కాలేజ్ 180 lakhs వచ్చింది, తీసుకుంటా. నెక్స్ట్ కార్పస్ డొనేషన్ బై వే ఆఫ్ చెక్ 30 lakhs అండ్ బై వే ఆఫ్ క్యాష్ 5 lakhs. ద కార్పస్ డొనేషన్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మోడ్స్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 11(5). కార్పస్ డొనేషన్ ఎంత ఇచ్చావట, 30 lakhs ఇచ్చావట నువ్వు. కార్పస్ డొనేషన్ బై వే ఆఫ్ చెక్ బై వే ఆఫ్ 30 lakhs అండ్ బై వే ఆఫ్ క్యాష్ ఇస్తే అది ఎలా చేస్తావా, ఎలా చేయము. ఓకే, సో ఇప్పుడు ద కార్పస్ డొనేషన్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్పెసిఫైడ్ 11(5)లో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి, ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఈజ్ బై వే ఆఫ్ చెక్. కార్పస్ డొనేషన్ బై వే ఆఫ్ చెక్ అండ్ బై వే ఆఫ్ క్యాష్, ద కార్పస్ డొనేషన్ ఈజ్ ఇన్వెస్టెడ్. అంటే మనం వేరే వాడికి ఇచ్చాం కదా కార్పస్ డొనేషను, అప్పుడు మనం దాన్ని ఎక్స్పెన్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చా, చేయకూడదా. ఇది మనం ఇచ్చినట్ట తీసుకున్నట్టు, అది యాక్చువల్లీ ద కార్పస్ డొనేషన్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ మోడ్స్, అంటే కార్పస్ డొనేషన్ బై వే ఆఫ్ చెక్ మనం రిసీవ్ చేసుకున్నాం యాక్చువల్లీ 30 lakhs ఇది క్యాష్లో రిసీవ్ చేసుకున్నాంట. సో ఇది ఏం చేయాలి ఇక్కడ, యాక్చువల్లీ మొత్తం ఎంత కార్పస్ డొనేషన్ 35 lakhs తీసుకోవాలి, కానీ తీసుకోలేదు. ఓకే, 1 second. సరే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం,
థర్డ్ పాయింట్లో ఉన్నాం. కార్పస్ డొనేషన్ని ఎందుకు మనం యాడ్ చేయట్లేదు అన్నది నా క్వశ్చన్. యాక్చువల్లీ కార్పస్ డొనేషన్ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. అంటే ఎందుకు చేయలేదంటే అది కన్సిడర్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే వాడు ఏం చెప్పాడు, కార్పస్ డొనేషన్ రిసీవ్ చేసుకున్నావు కానీ అది ఏం చేసావు, నువ్వు స్పెసిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ కింద సెక్షన్ 11(5)లో చెప్పినట్టు నువ్వు ఇన్వెస్ట్ చేసావు కదా. అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అంటే సేఫ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని నువ్వు మళ్ళీ ట్యాక్స్ చెయ్యం కదా. అందుకనే ఈ కార్పస్ డొనేషన్ కన్సిడర్ చేయము. ఓకే, క్లియర్. అనానమస్ డొనేషన్స్ బై క్యాష్ ₹10 lakhs. అనానమస్ డొనేషన్ ఎంతట 10 lakhs. దానికి వర్కింగ్ నోట్ రాసుకో, అనానమస్ 10 lakhs. అయితే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ హాస్పిటల్ 220 అండ్ ఫర్ కాలేజెస్ 100. అడ్మినిస్ట్రేషన్ 220 + 200 320. ఓకే. ఫీజ్ నాట్ రియలైజ్డ్ ఫ్రమ్ పేషెంట్స్ 20,60,000 అండ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆఫ్ ద కాలేజ్ 6,50,000 యాజ్ ఆన్ 31st March 2023. ఫీజ్ నాట్ రియలైజ్డ్ ఫ్రమ్ పేషెంట్స్ దగ్గర నుంచి నువ్వు డబ్బులు రిసీవ్ చేసుకోలేదంట. ఎంతట 20,60,000. నువ్వే బేసిస్ ఫాలో అవుతున్నావు, క్యాష్ సిస్టమ్. సో ఇక్కడ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి నో ఇంపాక్ట్. నువ్వు క్యాష్ సిస్టమే ఫాలో అవుతున్నావు అండ్ నువ్వు డబ్బులు రిసీవ్ చేసుకోలేదు. డబ్బులు రిసీవ్ చేసుకున్నా మనం ఏం రాయం కదా, రాయలేదు. ఫీజ్ నాట్ రియలైజ్డ్ కాబట్టి ఏం పట్టించుకోం. ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకే. నెక్స్ట్, ద డిప్రిషియేషన్ of on assets of trust of 18 lakhs, the entire cost of 300 lakhs claimed as application in the earlier yearsలో అసెట్స్ మీద నీకు ఆల్రెడీ ఎక్స్పెన్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ డిప్రిషియేషన్ మీద నీకు ఎక్స్పెన్స్ అలౌ చేయడు కదా, అలౌ చేయడు, వదిలే, అయిపోయింది. అక్వైర్డ్ బిల్డింగ్ 120 lakhs ఫర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ హాస్పిటల్. ఇది బిల్డింగ్ కొనుక్కున్నామంట 120 lakhs. దాని స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఈజ్ 140. యాక్చువల్గా ఏమన్నా కొనుక్కున్నప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూతో మనకు సంబంధం లేదు కదా. బిల్డింగ్స్ ఏమైనా కొనుక్కుంటే మనం ఏం చూడాలి, పర్చేస్ ట్రాన్సాక్షన్ చూస్తాం. ఎక్వైర్డ్ ఫర్ 120 lakhs కాబట్టి నువ్వు ఎక్స్పెన్స్ కింద 120 తీసుకుంటావు. ఇంక స్టాంప్ డ్యూటీ వాల్యూతో నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమన్నాడు, కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఇంక్లూడెడ్ దేర్ ఇన్. 120 lakhsలో ల్యాండ్ యొక్క వాల్యూ 100 lakhs అంటే ఇంకా అదంతా ఏం పట్టించుకోకర్లేదు. సేల్ పర్చేజ్ వాల్యూ అంతా 120 కాబట్టి 120 కన్సిడర్ చేసాం. ట్రస్ట్. The trust gave donation of 25 lakhs to Gandhiji Trust having objects of charitable nature registered under 12AB but not similar to the other objects of the donor trust. The trust gave donation 25 lakhs ఇచ్చేందట. వాడు ఏం చేశాడు, బట్ సిమిలర్ టు ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఏంటి అదేమైనా చెప్పాడు 12AB అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసాడా లేదని ఏం చెప్పలేదు కాబట్టి ఎక్స్పెన్స్ అలౌ చేసేస్తాం. డొనేషన్ ఎంత 25 lakhs వేరే వాళ్ళకి ఇచ్చాం, అలౌ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎంత, టోటల్ వాలంటరీ కాంట్రిబ్యూషన్, టోటల్ డొనేషన్స్ ఎంత, వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా, లేదు. వాలంటరీ కాంట్రిబ్యూషన్ ప్లస్ కార్పస్ ప్లస్ అనానిమస్ ఎంత, మొత్తం 10 lakhs. ఇది కూడా చెప్పాడు 10 lakhs తీసుకున్న అనానిమస్. కార్పస్ ఎంత చెప్పాడు, డొనేషన్ రిసీవ్డ్ 35 lakhs. వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా చెప్పాడు, ఇంకా ఏం చెప్పలే. అది నార్మల్గా అది వాళ్ళు ఎర్న్ చేసిన ఇన్కమ్ అది. సో 35 + 10 40 lakhs. 40 lakhs మీద 5% 2.25 ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కాబట్టి 2.25 lakhs. ఈ 2.25 lakhs ఎలా చూపిస్తాం, ఇప్పుడు అనానిమస్ ద్వారా వచ్చిన వాలంటరీ కాంట్రిబ్యూషన్ 2.25 అని యాడ్ చేసుకుంటా. సో ఇది అంతా యాడ్ చేస్తే 582.25. దాని మీద 15% ఎంత, 87.3375. ఓకే, సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత వచ్చింది. ఇప్పుడు అనానమస్ డొనేషన్ ఎంత, 7.75. దాని ట్యాక్సిబుల్ ఎట్ 30%. ట్యాక్సిబుల్ ఎట్ 30%. డన్. సో ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఉన్నాయని చెప్పి ఇటు సైడ్ రాస్తాం. దాని తర్వాత డెబిట్ సైడ్ ఉన్నాయని మైనస్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఇప్పుడు అనానిమస్ డొనేషన్ ఎంత, 30% ట్యాక్సిబుల్. ఇంత టోటల్ ఇన్కమ్ ఇంకేమైనా ఉందా ఇందులో, ఏం లేదప్ప. ఇప్పుడు ఏముంది, 29.9125 ఉందా. ఇదే క్వశ్చన్ 23 క్వశ్చన్ కదా. దీన్నే 29.1925ని ఫస్ట్ 10 lakhs మీద ఒకలాగా, నెక్స్ట్ అదే చూపిస్తా చూడు, 29.1925 ఫస్ట్ 10 lakhs మీద ఎంత
1,12,500. నెక్స్ట్ అదే చూపించాడు చూడు, స్లాబ్స్లో క్యాలిక్యులేట్ చేశాడు రా. ఫస్ట్ 10 lakhsకి ఎంత 12,500 ప్లస్ 1,12,500. నెక్స్ట్ మిగిలిన బ్యాలెన్స్కి 30% చేస్తాడు. ఆ తర్వాత అనానమస్ డొనేషన్ ఏమో 7,75,000 ఇక్కడ ఉంది కదా, దాన్ని 30% చేశాడు. దాని తర్వాత ఏం చేశాడు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ చేశాడు, రౌండెడ్ టు ట్యాక్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 మొత్తం అంతా సిమిలర్ టు 23, కాకపోతే దీంట్లోని డిఫరెన్స్ అలా ఉన్నదల్లా ఈ 8th పాయింట్ అనమాట. అదొక్క పాయింట్ చెప్తాను చూడు. ద ట్రస్ట్ గేవ్ కార్పస్ డొనేషన్ 19 lakhs టు హెల్ప్ ఆది ఎయిడ్. మనం వేరే వాడికి కార్పస్ డొనేషన్ ఇచ్చాం. కార్పస్ డొనేషన్స్ ఎక్స్పెన్స్ కింద అలౌ చేస్తారంటే అలౌ చేయడు కదా, అలౌ చేయడు. సో 0. అదే అందులో ఇంపార్టెంట్, ఇంకేం లేదు అందులో, మిగిలినంత సేమ్. లెట్ us go to నెక్స్ట్ క్వశ్చన్. Question number 25. Asma Rani Public Charitable Trust runs a hospital cum rehabilitation center to treat patients suffering from leprosy. The trust is registered under section 12AB and the following cash system of accounting furnishes the following information. Gross receipts from hospital entata 560 lakhs. Gross receipts from hospital enta 560 lakhs. ఓకే, రాసుకున్నాం 560. గ్రాస్ రిసిప్ట్స్ ఫ్రమ్ రీహాబిలిటేషన్, అది ఏ ఫాలో అవుతుంది, క్యాష్ సిస్టమ్ ఫాలో అవుతుంది. ఇందులో ఏమన్నా ట్రస్ట్ ఉంది, అలాగే హాస్పిటల్ రన్ చేస్తున్నారు, రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా వచ్చింది 220 lakhs. ఓకే, గవర్నమెంట్ ద ఫీ ఈజ్ నాట్ రిలీజ్డ్ ఫ్రమ్ పేషెంట్స్ దగ్గర నుంచి మనం ఏం తీసుకోలేదంట. మనం ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నాం, క్యాష్ సిస్టమ్. డబ్బులు వస్తేనే మనం ఛార్జ్ చేయాలి. ఇక్కడ రిసీవ్ చేసుకోలేదు, ఆ పాయింట్ పట్టించుకోకర్లేదు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఫర్ హాస్పిటల్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఏం చేస్తాం, మనం పే చేస్తాం హాస్పిటల్కి. 1 second ఆగు, టైం రన్ చేయడం మర్చిపోయా. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఫర్ రీహాబిలిటేషన్ సెంటర్ అంతా హాస్పిటల్కి ఏమో 335, రీహాబిలిటేషన్ సెంటర్కి 138. 335, 138. ఓకే, 473 అలౌడ్ చేస్తా. Accreted బిల్డింగ్ 150 lakhs ఫర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ రీహాబిలిటేషన్ సెంటర్. కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఇంక్లూడెడ్ దేర్ ఇన్ ఈజ్ 85 lakhs. స్టాంప్ డ్యూటీ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఈజ్ 185 lakhs. ఎక్వైర్డ్ ఎంతకి ఎక్వైర్ చేసావు, 150 lakhs. సో ఇప్పుడు ఏం చెప్తావు, స్టాంప్ డ్యూటీతో మనకు సంబంధం లేదు కదా, ఎంత ఎక్వైర్ చేసుకుంటా అంతా మనం ఎక్స్పెన్స్ కింద చూపిస్తాం. బిల్డింగ్ 150 lakhs. నెక్స్ట్ గ్రాంట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ గ్రాంట్ ఎంత, 7.75. ఓకే, తీసుకున్నా. ఇన్కంలో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఇంక్లూడెడ్ పేమెంట్స్ 12 lakhs టు రెసిడెంట్ డాటర్స్ అండ్ కాంట్రాక్టర్స్ విచ్ TDS ఈజ్ నాట్ డిడక్టెడ్ 192, బట్ సచ్ TDS హ్యాస్ నాట్ బీన్ డిడక్టెడ్. టీడీఎస్ డాక్టర్స్కి పే చేసేటప్పుడు 12 lakhs డిడక్ట్ చేసిందంట, కానీ అది డిడక్ట్ చేసిందని గవర్నమెంట్ పే చేయలేదంట. అంటే ఎంత పే చేస్తాం దీని మీద, 30%. అంటే ఇప్పుడు 30% డిజలౌడ్ కదా, అంటే 12 lakhsలో 30% తీసాను, 70% ఏం చేస్తామని ఎక్స్పెన్స్ అలౌ చేస్తాం. అంటే 12 lakhs మీద 70% ఎంత, 8.4 మాత్రమే అలౌ చేస్తాం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఒకసారి ఇది ఇంపార్టెంట్ చూడు ఇక్కడ. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంది, డిడక్టెడ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఉంది. అందులో ఇంక్లూడ్ అయిపోయి ఉందంట. మొత్తం 335 lakhsలో ఈ 12 lakhs ఇంక్లూడ్ అయిపోయి ఉంది అన్నాడు. ఆల్రెడీ నువ్వు క్లెయిమ్ చేసేసావు. అయితే అందులో డిసలౌడ్ ఎంత, 30%. ఆ 30% మైనస్ చేస్తానంటే ఈ 335లోంచి ఈ 30% మైనస్ చేసేస్తే ఎంత, 12 lakhs ఇంటూ 30% 3.6 lakhs మైనస్ చేసేయాలి. సో 12 lakhs ఇంటూ 30% ఎంత, 3.6. ఆ 3.6 నువ్వు ఏం చేసేయాలా, మైనస్ చేసేయాలి మొత్తం 335 lakhs నుంచి. అందుకని ఇక్కడ 3.6 మైనస్ చేశానమాట. వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఇంక్లూడింగ్ కార్పస్ డొనేషన్స్ 10 lakhs ఈజ్ 20 lakhs. These contributions are included in the gross receipts of hospital. The corpus donation is invested in the specified ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినంట. స్పెసిఫైడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి, స్పెసిఫైడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కార్పస్ డొనేషన్స్ నువ్వు ఇన్కమ్ కింద చూపించాలా అంటే చూపించక్కర్లేదు. సో నువ్వు మొత్తం ఎంత రిసీవ్ చేసుకున్నావు, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఇంక్లూడింగ్ కార్పస్ డొనేషన్స్ మొత్తం ఎంత, 20 lakhs రిసీవ్ చేసుకున్నావు. అందులో కార్పస్ ఎంతట, ఇది వాలంటరీ, ఇది కార్పస్.
కార్పస్ ఎంత 10 lakhs, రిమైనింగ్ ఏమవుతుంది వాలంటరీ కాంట్రిబ్యూషన్ 10 lakhs. ఓకే, ఈ కార్పస్ ఎంత ఉంది 10 lakhs ఉంది. దీస్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రాస్ రిసీట్స్ ఆఫ్ హాస్పిటల్. గ్రాస్ రిసీట్స్ ఆఫ్ హాస్పిటల్ ఏదమ్మా గ్రాస్ రిసీట్స్? హాస్పిటల్లో 560యా? ఆ 560లో వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ కూడా ఇంక్లూడ్ అయిపోయాయంట. ఆ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ 20 lakhs అయితే రిమైనింగ్ ఎంత హాస్పిటల్ది 540. ఈ 20లో మళ్ళీ అలా సబ్ డివైడింగ్, కార్పస్కి ఏమో 10 lakhs, అదర్కి ఏమో 10 lakhs అదర్ వాలంటరీ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు స్పెసిఫిక్గా వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది 10 lakhs. ఇందులో చూడు వాలంటరీ కాంట్రిబ్యూషన్ 10 lakhs. అయితే మిగిలింది ఇప్పుడు 560లో కార్పస్ ఎంత 10 lakhs. ఈ కార్పస్ నువ్వు ఇన్కమ్లో చూపించచ్చా అంటే చూపించకూడదు. ఎందుకు చూపించకూడదు? ఎందుకంటే ఆ స్పెసిఫైడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఇది ఇన్కమ్లోకి రాదు. ఇంక మిగిలిందంతా 540 నువ్వు గ్రాస్ రిసీట్స్ ఫ్రమ్ హాస్పిటల్ అని చెప్పి ఇప్పుడు ఈ ఎంత కొట్టి ఇది 560 కొట్టేసి 540 రాసుకోవాలి. ఓకే ఓకే. అనానిమస్ డొనేషన్స్ రిసీవ్డ్ ఎంత? 8 lakhs. 8 lakhs నుంచి టోటల్ డొనేషన్స్ మైనస్ చేస్తాను. టోటల్ డొనేషన్స్ ఎంత? అనానిమస్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ కార్పస్ అనానిమస్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎంత? ఇప్పుడు చెప్పాక 10. దాని తర్వాత కార్పస్ ఎంత? 10. దాని తర్వాత అనానిమస్ డొనేషన్ ఎంత? ఇప్పుడే క్లియర్గా చెప్పాడు కదా ఎంతని, 8 lakhs అని. సో 8 lakhs. సో 28 lakhsలో 5% ఎంత? 1.4 ఆర్ 1 lakh, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 1.4 lakhs. ఈ 1.4 lakhs వాలంటరీ కాంట్రిబ్యూషన్లో చూపించుకుంటా. అనానిమస్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ 1.4. సో రిమైనింగ్ బ్లాక్ మనీ ఎంత? 6.6, 30% లాస్ట్లో చూపించుకుంటా. ఇప్పుడు దీని అంతటిని వాలంటరీ కాంట్రిబ్యూషన్ మొత్తం టోటల్ ఎంత వచ్చింది? హలో, ఇక్కడ ఇది కూడా ఇంక్లూడ్ అవుద్ది, ఇది కూడా ఇంక్లూడ్ అవుద్ది. సో ప్లస్ 540 ప్లస్ 220 ప్లస్ 7.5 ప్లస్ 1.4 ప్లస్ 10 gives you 778.9. 778.9 మీద 15% కట్టు ఇంటూ 15% gives you 16835. ఓకే, స్టాండర్డ్ డిడక్షన్ తీస్తా. ఓకే, ఇంకేముంది ఇందులో? అమౌంట్ డొనేటెడ్ టు జాన్ కళ్యాణ్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ 12 AB రన్నింగ్ సిమిలర్ హాస్పిటల్ ఇన్ బీహార్ ఇంక్లూడ్స్ కార్పస్ డొనేషన్ 5 lakhs. మొత్తం 11 lakhs పే చేసే ఉంటారు. 11 lakhsలో 5 lakhs మన ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేస్తాం, అది చేయకూడదు. ఎందుకంటే కార్పస్ డొనేషన్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెన్స్. సో 11 lakhs మైనస్ 5 lakhs ఎంత? 6 lakhs అనేది డొనేషన్ కింద చూపించుకుంటాం. రీపేమెంట్ ఆఫ్ లోన్ టేకెన్ ఫర్ ఎర్లియర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఎంత? 6.65. లోన్ రీపేమెంట్ చేస్తున్నా కాబట్టి ఎక్స్పెన్స్ కింద ఇచ్చా. దాని తర్వాత ఏంటి? ద ట్రస్ట్ సెట్ అపార్ట్ 15 lakhs ఫర్ ఎక్వైరింగ్ అనదర్ టేబుల్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ OT. 15 ఫ్రమ్ 10 వాజ్ సెట్ అపార్ట్ అట. ఇది సెట్ అపార్ట్ ఎంత? 15 lakhs. సో ఎలా వచ్చేసా. సో ఇవన్నీ బ్యాలెన్సింగ్ ఫిగర్ చేస్తే ఎంత వచ్చింది? 15.015. ఓకే, సో దాని తర్వాత ఇంతే. ఇది ఈ డెబిట్ సైడ్ ఉన్నాయని ఏం చేయాలి? ఆన్సర్ రాయడం నేర్చుకో. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఆస్మా రాణి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి రాసుకుంటాం. డెబిట్ సైడ్ ఉన్న క్రెడిట్ సైడ్ ఉన్నాయని ఫస్ట్, దాని తర్వాత క్రెడిట్ సైడ్ ఉన్నాయని రాసుకుంటాం. ఇదంతే, ఇంకా అంతమించి వేస్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. నెక్స్ట్ మనం చూసేది ఏంటి? ఎగ్జిట్ ట్యాక్స్ గురించి చూస్తున్నాం. ఓకే, ఎగ్జిట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఎప్పుడన్నా సరే చూడు, ద ఫాలోయింగ్ కేసెస్ షుడ్ కంప్యూట్. ఏఐ అంటే ఏంటి? ఎక్రీటెడ్ ఇన్కమ్. ఎక్రీటెడ్ ఇన్కమ్ అన్న ఎగ్జిట్ ట్యాక్స్ అన్న ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, కన్వర్షన్ ఆఫ్ ట్రస్ట్ ఇంటూ ఏ ఫామ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12AA ఆర్ 12AB. అంటే ఒక ట్రస్ట్ ఇప్పటిదాకా రిజిస్టర్డ్ 12AA కింద 12AB కింద అంటే ఏంటి? ట్రస్ట్ కింద ఉన్నది ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ ఫర్ టు బి రిజిస్టర్డ్ యాజ్ ట్రస్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇప్పటిదాకా ఒక ట్రస్ట్ని చారిటీ కింద రికగ్నైజ్ చేసాం, కానీ అది ఇంకో ఫామ్లో మారడం వల్ల దాన్ని చారిటీ కింద ఇంక రికగ్నైజ్ చేయం. అలా ఏమైనా మారితే కన్వర్షన్. నెక్స్ట్ ఏంటి? మర్జ్ ఇంటూ అన్ ఎంటిటీ నాట్ హ్యావింగ్ ఏ సిమిలర్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనం ఏంటి? పూర్ పీపుల్కి సర్వ్ చేయాలనేది ఆబ్జెక్టివ్తో మనం చారిటీ కింద రికగ్నైజ్ చేయం. ఇప్పుడు ఏమవుతుంది? మన ఆబ్జెక్టు మారిపోతుంది. నాట్ హ్యావింగ్ ఇప్పుడు మర్జ్ అయ్యే వేరే ఎంటిటీతో మర్జ్ అవుతున్నాయి కదా, దానికి అటువంటి సిమిలర్ ఆబ్జెక్ట్స్ లేవు. అప్పుడు కూడా ఇదేమవుతుంది? విల్ కంప్యూట్ అక్రీటెడ్ ఇన్కమ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ ఆన్ dissolution. No distribution of assets on dissolution to other trust. No distribution of assets. Distribution of assets జరగట్లేదు.
ఆన్ డిజల్యూషన్ టు అదర్ ట్రస్ట్ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిజల్యూషన్. ఇప్పుడు డిజల్యూషన్ అయిపోయింది, ఇది ఒక ట్రస్ట్ బిఫోరు, ఇది డిజాల్వ్ అయిపోయి ఇంకో ట్రస్ట్ మొత్తం డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు డిజాల్వ్ అయిపోయిన తర్వాత ట్రస్ట్ దీని అసెట్స్ అన్నీ దీనికి ట్రాన్స్ఫర్ అయిపోవాలి కదా, అది విత్ ఇన్ 12 monthsలో అయిపోవాలి, అవ్వట్లేదు. నాన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ ఆన్ డిజల్యూషన్ టు అదర్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ కాస్త డిజాల్వ్ అయిపోయి కొత్త ట్రస్ట్ ఫామ్ అవుతుందిరా, ఈ ట్రస్ట్కి అసెట్స్ అన్నీ వెళ్ళిపోవాలి, వెళ్ళట్లేదు అనుకో విత్ ఇన్ 12 months, అప్పుడు కూడా నీకు అక్రీటెడ్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ అక్రీటెడ్ ఇన్కమ్ ఎలాగా, మొత్తం మార్కెట్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఈజ్ అక్రీటెడ్ ఇన్కమ్. ఇక్కడ లైబిలిటీస్ ఏంటి, అవుట్ సైడ్ లైబిలిటీస్ తీసుకుంటాం. ఓకే, ఎంత పర్సెంట్ చేయాలి ఈ అక్రీటెడ్ ఇన్కమ్ మీద? 34.944%. 34.99, సారీ ఇది 944%. ఓకే ఓకే, 30 + 12 + 4%. 1 second, 30 + 12 + 4% ఎంత అయింది? 34.944 అయింది పర్సెంటేజ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫాలోయింగ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ షాల్ నాట్ బీ టేకెన్ ఫర్ కంప్యూటింగ్ అక్రీటెడ్ ఇన్కమ్. ఇక్కడ అసెట్స్ తీసుకుంటాం అని చెప్పాం, ఆ అసెట్స్ క్యాలిక్యులేషన్లో ఏమి అసెట్స్ని ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్తున్నాడు. అసెట్స్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా ఏమైనా అసెట్ ఎక్వైర్ కొంటే అది. అసెట్స్ అక్వైర్డ్ బై ద ట్రస్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్రియేషన్ టు ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఏంటంటే అసెట్ అక్వైర్డ్ బై ద ట్రస్ట్. ఇప్పుడు ఏమైంది, ఒక ట్రస్ట్ ఇది, ఈ ట్రస్ట్ ఎప్పుడు ఫామ్ అయింది? ఏప్రిల్లో ఫామ్ అయింది అనుకో, కానీ రిజిస్ట్రేషన్ ట్రస్ట్ కింద ఎప్పుడు రిజిస్టర్ అయింది దీనికి? 31st March అనుకో, 31st మార్చ్లో ఇది ట్రస్ట్ కింద రికగ్నైజేషన్ పొందింది. ఇప్పుడు ఏమంటున్నావు, అసెట్స్ ఇక్కడ ఎక్వైర్ చేసేటాడు, ఈ అసెట్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటే ఇది కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ ఏదైతే ఆఫ్టర్ గెట్టింగ్ రిజిస్ట్రేషన్ ఏదైతే అసెట్స్ ఉంటాయో వాటినే మనం చేయాలన్నమాట. ఓకే, అసెట్స్ అక్వైర్డ్ బై ద ట్రస్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్రియేషన్ టు ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఈ పీరియడ్లో ఇది ఏంటంటారు, ఈ పీరియడ్లో ఏదైతే ఉన్నా అవి తీసుకోకూడదు. నెక్స్ట్, అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఎంత? విత్ ఇన్ 12 monthsలో దీనికి ఏమైనా అసెట్స్ ట్రాన్స్ఫర్ అయితే అది కూడా కన్సిడర్ చేయకూడదు. అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఇదే కదా అది మాట్లాడేది. మంచిగా నాకు సరే, ఇక్కడ నుంచి అప్రోచ్ మొత్తం మార్చా. ఇప్పుడు ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటూ కాకుండా నీకు నువ్వు బై హార్ట్ చేస్తున్నట్టు చేయాలి ఇక్కడ నుంచి రికార్డింగ్ని. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నావు, టైంతో పట్టించుకో, ఎంత అన్నావని, ఎక్కువని తక్కువని, ఇట్స్ ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఏంటంటే పాయింట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అక్రీటెడ్ ఇన్కమ్. నార్మల్గా ఏం చూసాం, టోటల్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఏదైతే వచ్చిందో దీని మీద మనం ట్యాక్స్ కడతాము. ఓకేనా? 34.944% అని. ఓకేనా? అయితే మనం ఈ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని అసెట్స్ని కన్సిడర్ చేయకూడదు అంట. అంటే ఏంటి, కన్సిడర్ చేయట్లేదు అంటే ఇక్కడ అసెట్ ఇక్కడ మైనస్ అయిపోద్ది కాబట్టి దీని ట్యాక్స్ పడదు. ఈ దేని మీద పడదు? అగ్రికల్చర్ ఇన్కమ్, అసెట్స్ అక్వైర్డ్ బై ద ట్రస్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్రియేషన్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అదే ఈ పీరియడ్ లోపల నీకు కింద చెప్పాక ఈ పీరియడ్ లోపల ఏమైనా అసెట్స్ ఉంటే అది ఆఫ్టర్ ఇది కూడా మనకి ఏమవుతుంది, ట్యాక్స్ పే చేయం. అయితే విత్ ఇన్ అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటట, ఇప్పుడు రిజిస్టర్ అయ్యావు, ఇక్కడ రిజిస్టర్ అయిన విత్ ఇన్ 12 monthsలో నువ్వేం చేసావు, ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేసేసావు. ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అసెట్స్ అన్నీ విత్ ఇన్ 12 months ట్రాన్స్ఫర్ అయిపోతే దాని మీద కూడా ఆ అసెట్స్ మీద కూడా మనం ఏం చేయకూడదు, ట్యాక్స్ పే చేయకూడదు కదా. అందుకనే ఇవి కూడా మనం అసెట్స్ నుంచి మైనస్ చేసాం. ఓకేనా? ఒకసారి రీకాల్ చేసుకో. అక్రీటెడ్ టోటల్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్. ఏ అసెట్స్ని మనం ఇంక్లూడ్ చేయకూడదు అంటే 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏంటి, అగ్రికల్చర్ ఇన్కమ్, అసెట్స్ అక్వైర్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఏంటంటే ఫ్రమ్ ట్రస్ట్ డేట్ ఆఫ్ క్రియేషన్ నుంచి ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రస్ట్ ఈ మధ్యలో ఏమైనా అసెట్స్ ఎక్వైర్ చేసుకుంటే అవి కూడా తీసుకోకూడదు. దాని తర్వాత ఏంటి, అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇవి తీసుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే హౌ టు సాల్వ్ క్వశ్చన్. ఫెయిర్ మార్కెట్ వాల్యూ టోటల్ 34%, దీని మీద ఏదైతే అక్రీటెడ్ ఇన్కమ్ దాని మీద 34.944% కడతాం. అయితే
జనరల్లీ క్వశ్చన్లో ఈ ఫాలోయింగ్ ఎసెట్స్ ఉంటాయట. ఎసెట్స్ ఏమేమి ఉంటాయట క్వశ్చన్స్ అన్నింటిలో కూడా ఏ ఉంటాయి ఎసెట్స్ జనరల్గా అయితే ఏంటి ఎసెట్స్ ఎక్వైర్డ్ బిఫోర్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఏమైనా ఎసెట్స్ ఎక్వైర్ చేసుకుంటున్నాం ఎప్పుడు ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ బిఫోర్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇవి ఏంటి వీటిని ఏం చేయాలి ఇగ్నోర్ చేయాలి. ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బిఫోర్ అయితే ఇగ్నోర్ చేస్తాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎక్వైర్డ్ ఆఫ్టర్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సింప్లీ టేక్ ద హయ్యర్ ఆఫ్ ద ఇన్ ది ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తర్వాత ఏమైనా ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎక్వైర్ చేస్తే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ వీ విల్ కన్సిడర్ దట్. ఓకే నెక్స్ట్ ఏంటి థర్డ్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కోటెడ్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్లో ఏమైనా ఉంటే కంపెనీలో ఎసెట్స్ సైడ్ ఏముంటాయి ఈక్విటీ షేర్స్ ఏమైనా ఉంటే అది అయ్యింది తీసుకోవాలప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ యావరేజ్ అంటే ఏంటి యావరేజ్ ప్రైస్ తీసుకోవాలి హైయెస్ట్ ప్రైస్ ప్లస్ లోవెస్ట్ ప్రైస్ డివైడెడ్ బై 2 తీసుకుంటాం. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ కోటెడ్ షేర్స్ అంటే ఈక్విటీ షేర్స్ ఏమైనా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ యావరేజ్ ప్రైస్. నెక్స్ట్ ఏంటంట ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ ఏమైనా ఉంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ వాల్యూ ఓపెన్ మార్కెట్ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. ఓకే బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్. బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్ అంటే ఏంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కొన్ని ఉంటాయా అందులో కరెంట్ అకౌంట్ ఉండదు. ప్రతి మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి నేషనలైజ్డ్ బ్యాంక్స్లో అందులో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. బ్యాలెన్స్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్ షెడ్యూల్డ్ బ్యాంక్. మనకేంటి కొన్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఉన్నాయంట అందులో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసాం. బ్యాలెన్స్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అది కూడా ఏం చేస్తాం అప్పుడు ఆ డబ్బులు కూడా తీసుకుంటాం ఫిక్స్డ్ డిపాజిట్స్ షెడ్యూల్డ్ బ్యాంక్స్లో. క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకుంటాం. అయితే టీడీఎస్ని ఇగ్నోర్ చేయాలి ఇక్కడ. టీడీఎస్ షుడ్ బి ఇగ్నోర్డ్. ఒకసారి రివైజ్ చేయి ఏమేమి చెప్పాను నీకు. జనరల్లీ ఈ ఎసెట్స్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎసెట్స్ మైనస్ లయబిలిటీస్ అన్నాం. ఎసెట్స్లో ఏం తీసుకోవాలో చెప్తున్నాను నేను. ఎసెట్స్లో ఏమేమి ఉంటాయంట ఏమన్నా ఎసెట్స్ కొన్నప్పుడు ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కన్నా ముందే ఎసెట్స్ కొంటే వాటిని ఇగ్నోర్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఏమైనా ఎక్వైర్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏది యాజ్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తర్వాత ఏమైనా ఎక్వైర్ చేసుకున్న అయితే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ దాని తర్వాత ఏంటి ఫెయిర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. దాని తర్వాత ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఇన్ కోటెడ్ ఈక్విటీ షేర్స్ ఏమైనా పెడితే ఈక్విటీ షేర్స్ ఎలా తీసుకోవాలి నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ యావరేజ్ ప్రైస్ హైయెస్ట్ ప్లస్ లోవెస్ట్ డివైడ్ బై 2 దాంతో. అదే ప్రిఫరెన్స్ షేర్స్ అయితే ఏం చేస్తాం నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ అంతే. దాని తర్వాత కరెంట్ అకౌంట్లో బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్ అప్పుడు ఏం చేస్తాం నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కరెంట్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ తీసుకుంటాం. ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుంటాం అంతే కదా. షెడ్యూల్డ్ బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకుంటాం. టీడీఎస్ ఇగ్నోర్ చేస్తాం అనమాట. ఇప్పుడు అలాగే లైబిలిటీస్ కూడా ఉంటాయి కదా మనకి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అన్ని చూసాం. ఇప్పుడు లైబిలిటీస్ ఏంటి ఈ లైబిలిటీస్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. ఏ లైబిలిటీస్ని ఎక్స్క్లూడ్ చేయాలి క్యాపిటల్ ఫండ్ కానీ కార్పస్ ఫండ్ కానీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ క్యాపిటల్ ఫండ్ కార్పస్ ఫండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కంటింజెంట్ లైబిలిటీస్. నెక్స్ట్ కంటింజెంట్ లైబిలిటీస్ ప్రొవిజన్ ఫర్ అన్అసర్టైన్ లైబిలిటీస్. ప్రొవిజన్ ఫర్ అన్అసర్టైన్ అంటే అవి కరెక్ట్గా ఇంతేని అసర్టైన్ చేయలేనివి ప్రొవిజన్ ఫర్ అన్అసర్టైన్ లైబిలిటీస్ అనమాట. అలాగే ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే కన్సిడర్ చేయకూడదు. ఒకసారి చెప్పు నాకు లైబిలిటీస్లో ఏం చెప్పావు నువ్వు. అదే ఇప్పుడు లైబిలిటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ టు వేరియస్ యూటిలిటీ బిల్స్ అని ఏమైనా ఉన్నాయనుకో అవి ఏంటంటే మనం ఏం చేయొచ్చు అసర్టైన్ చేయొచ్చు. హెన్స్ ఇట్ వుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అబౌవ్. ఇక్కడ ఏం చెప్పి అన్అసర్టైన్ వాటిని మైనస్ చేయాలని చెప్పాను. ఇక్కడ ఇది ఏంటి యూటిలిటీ బిల్స్ అనేది అసర్టైన్ చేయొచ్చు కాబట్టి దాన్ని ఉంచుతాం అనమాట. ఒకసారి లైబిలిటీస్ ఏమి ఉన్నాయి చెప్పు. క్యాపిటల్ ఫండ్ మన ఓన్ ఫండ్స్ ఏమున్నాయి క్యాపిటల్ ఫండ్స్ కానీ కార్పస్ ఫండ్ కానీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇప్పుడు వీటిని లైబిలిటీస్లో మైనస్ చేయాలి. కంటింజెంట్ లైబిలిటీస్ అలాగే ప్రొవిజన్ ఫర్ అన్అసర్టైన్డ్ లైబిలిటీస్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ ఇవి మైనస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి నోట్ ట్యాక్స్ షుడ్ బి పెయిడ్ టు గవర్నమెంట్ విత్ ఇన్ 14 days ఫ్రమ్. ఇప్పుడు ఏంటంట ఇప్పుడు ఏం చెప్పు అక్రీటెడ్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తావు నువ్వు. అక్రీటెడ్ ఇన్కమ్ ఎంత చెప్పు అక్రీటెడ్ ఇన్కమ్ అక్రీటెడ్ ఇన్కమ్ సంథింగ్ 34.944% అని చెప్పావు. దీని మీద ఏంటి ట్యాక్స్ షుడ్ బి పేడ్ టు ద గవర్నమెంట్ విత్ ఇన్ 14 days. 14 daysలో నువ్వేం చేయాలట పే చేయాలట. అవి ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తావు రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ క్యాన్సిల్. ఏంటంట ఏదో నీకు ఒక రిజిస్ట్రేషన్ ఉందిరా ఆ రిజిస్ట్రేషన్ ఏం చేసావు క్యాన్సిల్ చేసావు. చారిటీ ట్రస్ట్ ఏదో రిజిస్ట్రేషన్ ఉంటుంది క్యాన్సిల్ 14 days ఫ్రమ్ ద డేట్ విచ్ టైమ్ పీరియడ్ ఫర్ ఫైలింగ్ అపీల్ టు ఐటీఏటీ ఎక్స్పైర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ అథారిటీ అనమాట. ఆర్ ఆర్డినరీ ఆర్డర్ ఇన్ ఎనీ అపీల్ ఏంటంట 1 second స్క్రీన్ రెస్పాండ్ అవ్వట్లేదు. ద ఆర్డర్ ఇన్ ఎనీ
ఇఫ్ ఎనీ అపీల్ కన్ఫర్మ్ ఇన్ ద క్యాన్సిలేషన్. రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అయితే క్యాన్సిల్ అవుతుందో అప్పటి నుంచి అంటే ఏంటి 14 days ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ నువ్వు అప్పీల్ చేసుకున్నావు ఐటీఏటీకి ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ అథారిటీకి చేసుకున్న అప్లికేషన్ ఎక్స్పైర్ అయిపోయిన విత్-ఇన్ 14 days లోపల ద ఆర్డర్ ఇఫ్ ఎపీల్ కన్ఫర్మ్ ఇన్ ది క్యాన్సిలేషన్. ఏమన్నా నీ గవర్నమెంట్ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఎపీల్ వచ్చింది దట్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ క్యాన్సిల్ అని చెప్పి. నెక్స్ట్ ఇంకేటట ఇన్ కేస్ ఆఫ్ మర్జర్స్ ఏమైనా అయితే 14 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మర్జర్, ఫెయిల్యూర్ టు ట్రాన్స్ఫర్ విత్-ఇన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిజల్యూషన్. విత్-ఇన్ 12 months లోపల నువ్వు అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేయట్లేదు అనుకో, 14 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ విచ్ 12 month ఎక్స్పైర్స్. 14 days అదే 12 month ఎక్స్పైర్ అయిపోయిన డేట్ నుంచి 14 days క్యాలిక్యులేట్ చేసుకో. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, ఓకేనా. ఏం చెప్పు, ఎగ్జిట్ ట్యాక్స్లో 34.944% ట్యాక్స్ పడుతుంది. ఎగ్జిట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఒక ట్రస్ట్ దాని యొక్క ఫామ్ మార్చుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రస్ట్కి ఏముంది, చారిటీ అనే రిజిస్ట్రేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చే అది ఇంకో దాంట్లో కన్వర్షన్ అవుతుంది. కన్వర్షన్ అయినప్పుడు దానికి చారిటీ ట్రస్ట్ అనే రిజిస్ట్రేషన్ ఉండదు, అవి ఒక కేసు. ఇంకోటి ఏంటి, అది వేరే యూనిట్తో మర్జ్ అవుతుంది, అవి కూడా ఏంటట మర్జ్ విత్ అనదర్ యూనిట్ నాట్ హ్యావింగ్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్. వేరే ట్రస్ట్తో సేమ్ క్యారెక్టరిస్టిక్స్ లేని వాటితో మర్జ్ అవుతుంది. అప్పుడు కూడా ఏం చేస్తావు, ఎగ్జిట్ ట్యాక్స్ అనేది పే చేయాలి. అలాగే నాన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ అండ్ డిజల్యూషన్స్ ఆఫ్ అదర్ ట్రస్ట్ విత్-ఇన్ 12 months. విత్-ఇన్ 12 monthsలో నువ్వు అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేయలేకపోతే అది కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, అసెట్స్ మైనస్ లయబిలిటీస్, అప్పుడు ఎక్రీటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఎక్రీటెడ్ ఇన్కమ్ మీద 34.944% కట్టాలి. అసెట్స్ అంటే ఏం అసెట్స్ ఇంక్లూడ్ చేయాలో చూసాం. అలాగే లయబిలిటీస్లో ఏ అసెట్స్ని అసెట్స్ని ఏమి ఎక్స్క్లూడ్ చేయాలి, లయబిలిటీస్లో ఏమి ఎక్స్క్లూడ్ చేయాలని చూసాం అన్నమాట. విత్ దిస్ లెట్ us go to క్వశ్చన్స్. సరేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సర్వింగ్ ద పూర్ ఏ చారిటబుల్ ట్రస్ట్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AA of the Act on 1/4/2022. It got merged with MSAP Limited. దీని ఆబ్జెక్టివ్ ఏంటట, సర్వింగ్ ఏ పూర్ అనేది ఎవరితో వచ్చిందట, విచ్ ఈజ్ ఏ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ యుటెన్సిల్స్. ఒక అన్రిలేటెడ్ బిజినెస్తో నువ్వు మర్జ్ అవుతున్నావు. అప్పుడు ఏమైంది, నీ మీద చారిటబుల్ ట్రస్ట్ అనే నేమ్ని రిజిస్ట్రేషన్ని మేము తొలగించేస్తాం. ఆల్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద ఎర్స్ట్ వైల్ ట్రస్ట్ బికమ్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఏపీ లిమిటెడ్. అంతే కదా, ఓకే. అసెట్స్ హూ ఈజ్ నాట్ ఎంటైటిల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ 12AB ఆఫ్ ద యాక్ట్. అంతే కదా, మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ యూటెన్సిల్స్ వాడికి ఎందుకు ఉంటుంది, ఉండదు. ద ట్రస్ట్ అపాయింటెడ్ ఏ రిజిస్టర్డ్ వాల్యూయర్ ఫర్ ద వాల్యుయేషన్ ఆఫ్ ఇట్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. క్యాల్కులేట్ ద ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ట్రస్ట్ అరైజింగ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ సచ్ మర్జర్. ఏంటంట, ఈ మర్జర్ వల్ల ట్యాక్స్ లయబిలిటీ ఏంటి. ద ట్రస్ట్ అపాయింటెడ్ మధ్య దగ్గర ఓడేసాను నేను. ద ట్రస్ట్ అపాయింటెడ్ రిజిస్టర్డ్ వాల్యూయర్ ఫర్ ద వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఒక ఎవరిని పెట్టింది అసెట్స్. క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ట్రస్ట్ అరైజింగ్ ఏ రిజల్ట్ ఆఫ్ సచ్ మెజర్. నువ్వు వేరే కంపెనీతో మర్జ్ అయిపోతున్నావు కాబట్టి నువ్వు మాకు ఎగ్జిట్ ట్యాక్స్ కట్టేసి ఎగ్జిట్ అయిపో అని చెప్పి అంటున్నావు అనమాట. అయితే ఫస్ట్ ఏం చెప్తున్నాడు, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ల్యాండ్ హెల్డ్ 15 lakhs. హౌవెవర్ ఇఫ్ దిస్ ల్యాండ్ ఈజ్ సోల్డ్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ ఇట్ వుడ్ ఆర్డినరీలీ ఫెచ్ 17 lakhs. ద బుక్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ 20 lakhs. ఒక ల్యాండ్ ఉందంట, ఓకే. పీపీఈ ఏమని చెప్పాం మనం, ఇప్పుడు కూడా ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తర్వాత ఇది సెల్ చేసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఎక్కువ, బుక్ వాల్యూని ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఇది అన్నెసరీ. 15, 17 ఈ రెండింటిలో పోల్చుకుని ఏది హయ్యర్, 17 lakhs. సో వీ విల్ టేక్ 17 lakhs అనమాట. ఫెయిర్ మార్కెట్ వాల్యూ 17 lakhs తీసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఏం చేసి మన ప్రాసెస్ ఏంటి, అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఓకే, ఇప్పుడు అసెట్స్కి ఒక వర్కింగ్ నోట్ పెట్టుకుంటున్నా. అసెట్స్ ఏంటంట, 17 lakhs కన్సిడర్ చేయాలి అసెట్స్లో. ఓకే, 75,000 ఈక్విటీ షేర్స్ ఇన్ ఇంక్ ట్రేడెడ్ ఇన్ ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్. ఈక్విటీ షేర్స్ అంట, ఓకే. ద లోయెస్ట్ ప్రైస్ ఇచ్చాడు 75 ఇచ్చాడు, హైయెస్ట్ ప్రైస్ 85. 75 + 85 ద బుక్ వాల్యూతో మనకు అనవసరం. 75 + 85 / 2 × 75,000. ఓకే, 60 lakhs. ఓకే, నెక్స్ట్ 55,000 షేర్స్
held in T Limited. The shares will fetch 44 lakhs if they are sold to the open market. ఏంటంట 55,000 షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ నువ్వు సేల్ చేస్తున్నావు, అది ఎంత ఫెచ్ చేస్తుందంట, ఒక్కొక్కటి 44 రూపీస్. ఇఫ్ దే ఆర్ సోల్డ్ ఇన్ ద ఓపెన్ మార్కెట్, ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంతా 44, బుక్ వాల్యూ అంతా, బుక్ వాల్యూతో మన సంబంధం లేదు, ఫెయిర్ వాల్యూ బట్ 55,000 ఇంటూ 44, ఓకే. ఓహో, ద షేర్స్ విల్ ఫెచ్ 44 lakhs, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేసాడు రా, వాల్యూ అది, ఓకే. నెక్స్ట్ కార్పస్ ఫండ్ ఎంత ఉందంట, 15 lakhs కార్పస్ ఫండ్ ఉందంట. ఇదేంటి కార్పస్ ఫండ్ అనేది లైబిలిటీస్లో చూపించుకుంటాం. కార్పస్ ఫండ్ ఎంత, 15 lakhs. అయితే కార్పస్ ఫండ్ తీసుకుంటామా, టోటల్ లైబిలిటీస్లో నీకు చెప్పా, క్యాపిటల్ ఫండ్ ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలి, కార్పస్ ఫండ్ కానీ క్యాపిటల్ కానీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అలాగే కంటింజెంట్ లైబిలిటీస్ ఇవి చెప్పాను కదా, అందులో కార్పస్ ఫండ్ ఉంది కాబట్టి కార్పస్ ఫండ్ మనం తీసుకోము, వదిలేసాం. అవుట్ సైడ్ లైబిలిటీసే మనం తీసుకుంటాం. ఓకే, ఎంత ఉన్నాయి, 90 తీసుకుంటాను. దాని తర్వాత ప్రొవిజన్ ఫర్ అన్అసర్టైన్డ్ లైబిలిటీస్ ఏమైనా ఉంటే అది మనం తీసుకోము. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ కూడా మనం తీసుకోము. ఓకే, సో అది మైనస్. దాని తర్వాత లైబిలిటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేరియస్ యూటిలిటీ బిల్స్ నేను చెప్పాను, అదే అసర్టైన్డ్ ప్రొవిజన్ కాబట్టి దాన్ని తీసుకుంటాము. యూటిలిటీ బిల్ 96. సో టోటల్ అసెట్స్ ఏమో 121 మైనస్ 96 తెస్తే 25 lakhs. 25 lakhs అనేది 34.944% కట్టాలి. ఓకే, దట్ ఈజ్ వాట్ ఆన్సర్. ప్రజెంటేషన్ చూడు, కంప్యూటేషన్ ఆఫ్ అక్రీటెడ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లైబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రస్ట్. సో ఏం చేసాం, ఫెయిర్ మార్కెట్ ట్యాక్స్, టోటల్ అసెట్స్, టోటల్ లైబిలిటీ చేసావు, దాని మీద డిఫరెన్స్ మీద ఇంత కట్టావు. ఓకే, డన్. ఇది వర్కింగ్ నోట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 28. ద రిజిస్ట్రేషన్ గ్రాంటెడ్ అండర్ సెక్షన్ 12AA ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఓకే, ఆన్ 1/4/13 టు మెసేజ్ చారిటబుల్ ట్రస్ట్. నీకు 12AA కింద నీకు ఉంది. అయితే ట్రస్ట్ వాజ్ క్యాన్సిల్, ఎప్పుడు క్యాన్సిల్ చేశారు, 31st March 2023 క్యాన్సిల్ చేశారు. ఆన్ ఫైండింగ్ ద ట్రస్ట్ వాజ్ మర్జ్డ్ విత్ అనదర్ ఎంటిటీ హ్యావింగ్ ఏ సిమిలర్ ఆబ్జెక్ట్స్, నెయిదర్ హ్యావింగ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ లేని ఒక వేరే ఎంటిటీతో నువ్వు మర్జ్ అయ్యావు. నార్ రిజిస్టర్డ్ అండర్ 12AB, అది ఇది దానికి రిజిస్ట్రేషన్ లేదు, అలాగే సేమ్ ఆబ్జెక్ట్స్ కూడా లేవు. అండ్ అపీల్ వాజ్ ప్రిఫర్డ్ అగెన్స్ట్ అన్ ఆర్డర్ ఆఫ్ క్యాన్సిలేషన్ విచ్ వాజ్ డిస్మిస్డ్ బై ద అపీలేట్ ట్రిబ్యునల్. ద ఆర్డర్ కన్ఫర్మ్ ది క్యాన్సిలేషన్ వాజ్ రిసీవ్డ్ బై 31st March 2023. ద బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, మనల్ని ఏం అడుగుతున్నాడు, బేస్డ్ ఆన్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ క్యాల్కులేట్ ద ఎగ్జిట్ ట్యాక్స్ పేయబుల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, లైబిలిటీస్ చెప్పు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి నువ్వు చెప్పు, ఫస్ట్ ఏం చేయాలి, టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లైబిలిటీస్ ఫైండ్ చేయాలి. టోటల్ అసెట్స్ ఏమున్నాయి చూడు, అసెట్స్ దగ్గర మొదలెట్టాలి. ఇప్పుడు కూడా ల్యాండ్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ఎప్పుడో 1/4/2014 ఉందంట, ఎంత, 100 lakhs. ఇది 1 second 28 కదా నువ్వు చేయాల్సింది ఇప్పుడు. 1 second. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 30. యాక్చువల్లీ ఇది క్వశ్చన్ నెంబర్ 30. అయితే ఇది చదివే కదా, అది సాల్వ్ చేద్దా, ఇది మధ్యలో ఎందుకు కుదిరాడు. క్వశ్చన్ నెంబర్ 28 కదా. క్వశ్చన్ నెంబర్ 28 కదా, చూడు, ల్యాండ్ ఎగ్జిస్టింగ్ ఎంతట, 100 lakhs. అయితే ద స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ 2014 వాజ్ 120 lakhs, బట్ ఇఫ్ సోల్డ్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ వాల్యూ ఇట్ ఈస్ 250. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంతట 250, యాక్చువల్ ఎంత 120, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కదా మనం తీసుకోవాల్సింది. సో ఈ రెండిట్లో ఏది హయ్యర్, 250 కాబట్టి 250 తీసుకుంటాం. ఓకే, చూడు ఇక్కడ కంప్యూటేషన్ ఆఫ్ ఎగ్జిట్ ట్యాక్స్ పేయబుల్, ల్యాండ్, స్టాంప్ డ్యూటీ, ఈ రెండిట్లో ఏది హయ్యర్, 250 తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ పర్చేజ్డ్ ఇన్ ద ఇయర్ 800. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ పర్చేజ్ చేసామంట ఎంతకి, 800కి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ పర్చేజ్ ఇన్ 2019 ఇఫ్ సోల్డ్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ విల్ ఫెచ్ 1,000 lakhs యాజ్ పర్ రిజిస్టర్డ్ వాల్యూస్ సర్టిఫికేట్. స్టాంప్ డ్యూటీ వాల్యూ వాజ్ 1050. ఎంత అంటే ఇక్కడ స్టాంప్ డ్యూటీ పర్చేజ్డ్ 800 అయితే పర్చేజ్ చేసింది 800కి, కానీ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కాబట్టి మనం తీసుకోవాల్సింది ఇది 1000
1500 ఏదైతే ఎక్కువ అంటే అదే తీసుకుంటాం. ఇక్కడ 1050 ఇస్ హయ్యర్. ఎక్కువైతే నేను తీసుకుంటాను. ఏ స్టాంప్ డ్యూటీ అయితే ఉంది, ఫెయిర్ మార్కెట్ వాల్యూ అది రైటింగ్ కోసం అంతే. నెక్స్ట్ ఏంటంటే ఈక్విటీ షేర్స్ అట 1000 రూపీస్ ఈచ్, 2000 ఈక్విటీ షేర్స్ 1000 రూపీస్ ఈచ్ అట. కానీ మనం దాన్ని ఈక్విటీ షేర్స్ ఎలా తీసుకోవాలి, యావరేజ్ రేట్ తీసుకోవాలి. హైయెస్ట్ లోవెస్ట్ ప్రైసెస్ ఇచ్చారు 1098 105 అండ్ డివైడెడ్ బై 2 ఇంటూ 2000 ఇంత తీసుకున్నాం. దాని తర్వాత ఏంటి, బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్ నేషనలైజ్డ్ బ్యాంక్ కరెంట్ అకౌంట్ ఎంత ఉంది 10 రూపీస్ తీసుకుంటా. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎంత ఉన్నాయి 200 తీసుకుంటా. క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా తీసుకుంటా. టీడీఎస్ తీసుకుంటానా, తీసుకోకూడదు. టీడీఎస్ తీసుకోకూడదు కాబట్టి టోటల్ ఎంత వచ్చింది. ఓకే, ఇప్పుడు లైబిలిటీస్ చూద్దాం. లైబిలిటీస్ ఏమున్నాయట, లైబిలిటీస్లో ఏం తీసుకోకూడదు, కార్పస్ తీసుకోకూడదు, క్యాపిటల్ ఫండ్ తీసుకోకూడదు. టోటల్ లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, టోటల్ చూడు 1135. ఇది ఎక్స్ట్రాక్ట్ అంతే, ఇదే కంప్లీట్ బ్యాలెన్స్ షీట్ ఏం కాదు ఇది. ఇదంతా ఇదంతా అదేమో కంప్లీట్ లేదు తెలియదు, కానీ టోటల్ ఎంత ఇచ్చారు 1135. అందులో టోటల్ లైబిలిటీ తీసుకుంటాం. టోటల్ లైబిలిటీ ఏం తీసేయాలి, క్యాపిటల్ ఫండ్ ఉండకూడదు కాబట్టి మైనస్ చేసేస్తాం. ఓకే, దాని తర్వాత కంటింజెంట్ లైబిలిటీస్ ఉండకూడదు. కానీ సన్రీ క్రెడిటర్స్ ఎంత ఉన్నాయట 335. ఆ 335లో కింద ఒక పాయింట్ చెప్పారు చూడు, ఇంక్లూడెడ్ సన్రీ క్రెడిటర్స్ 30 lakhs ప్రొవైడెడ్ ఆన్ ఎస్టిమేటెడ్ బేసిస్ టు కాంట్రాక్టర్స్ ఫర్ విచ్ నో బిల్స్ ఆర్ రిసీవ్డ్. ఇంక్లూడెడ్ ఇన్ సన్రీ క్రెడిటర్స్ ఎస్టిమేటెడ్ అంటే ఇదేంటి, కాంట్రాక్ట్ ఫర్ విచ్ నో బిల్స్ ఆర్ రిసీవ్డ్ సన్రీ క్రెడిటర్స్. సో దాని అర్థం ఏంటంటే అది కంటింజెంట్ లైబిలిటీ. కంటింజెంట్ లైబిలిటీ ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి. 11 ఇప్పుడు సన్రీ క్రెడిటర్స్లోంచి, సో టోటల్ 1135లోంచి ఈ కంటింజెంట్ లైబిలిటీ మైనస్ చేస్తే సరిపోద్ది. టోటల్ ఎంత వచ్చాయి, ఇంకా అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ టు అవుట్ సైడర్స్ 305. ఈ 305 కూడా మనం అసెట్స్ మైనస్ లైబిలిటీస్ తీస్తే ఎంత, దీని మీద 34.944% కడతాం. దెన్ రౌండెడ్ ఆఫ్ టు దిస్ మచ్. దెన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కూడా తీసుకుంటావా, తీసుకోవా, ఇది ఇంక్లూడింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. ఎలాగా 30 + 12 + 4% ఉంటుంది కదా, అలా అనమాట. ఒకసారి 30 + 12% + 4% అంతే, సరిపోయింది. అది ఇంక్లూడింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇది ఎన్నో క్వశ్చన్ రా, క్వశ్చన్ 28 ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూద్దాం. ఓకే, Helpage is a charitable trust set up in 2011 with the object of providing relief to the poor. Later on, 2013, it changed its object to medical relief. Object మారిపోయింది. It applied for registration on the basis of its new object, medical relief, on 1/9/2013. Was granted registration on 1 February 2014. దాని తర్వాత 1/4/22 Helpage got merged with Mediacure Pharmacy, not entitled for registration under section. వేరేదేదో చారిటబుల్ నాన్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్తో నువ్వు మెర్జ్ అయిపోయావు. ఆల్ ది అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆర్ ఆఫ్ ద ఎర్స్ట్వైల్ ట్రస్ట్ became assets and liabilities of Mediacure. The trust appointed a registered valuer for the valuation of assets and liabilities from the following particulars, including the valuation report. Calculate the tax liability in the hands of the trust arising as a result of such a merger. ఓకే, ల్యాండ్ ఇచ్చాడు, డేట్ ఆఫ్ పర్చేజ్, స్టాంప్ డ్యూటీ. ఫస్ట్ ల్యాండ్ పాయింట్ చూద్దాం. అసెట్స్ మైనస్ లైబిలిటీస్ చేసి దాని మీద 34.944% పడితే ఏమో అడిగింది ఏమొస్తుంది, అంటే మనల్ని ఏమి అడిగాడు, క్యాల్కులేట్ ద ట్యాక్స్ లైబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రస్ట్. అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఇంటూ ట్యాక్స్ రేట్. అసెట్స్ అంటే ఏం తీసుకుంటాం, ల్యాండ్ ఇన్ ది డేట్ ఆఫ్ పర్చేజ్ ఎప్పుడు, నోయిడా 2011. అంటే ఇది ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు, వాజ్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ ఆన్ 1/4/2014. అంటే 14 ముందు మనం అసెట్స్ తీసుకుంటాం, అంటే తీసుకోకూడదు. వీ విల్ ఇగ్నోర్ దట్, నాట్ అప్లికబుల్ బిఫోర్ రిజిస్ట్రేషన్ కాబట్టి. గుర్గావ్లో అసెట్స్ ఎప్పుడు తీసుకున్నాం, 1/4/19/2014. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ఎప్పుడు, ఫిబ్రవరిలో వచ్చింది, సెప్టెంబర్లో తీసుకున్నాం. ఓకే, స్టాంప్ డ్యూటీ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హైయర్. బుక్ వాల్యూ మనకు అక్కర్లేదు. సో ఈ రెండిట్లో హైయర్ 120 lakhs. వీల్ టేక్ 120 lakhs. గుర్గావ్ 120 lakhs. షేర్స్ చూద్దాం నెక్స్ట్. షేర్స్ ఎలా తెస్తాం, షేర్స్ మళ్ళీ ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి కదా. ఒకటి ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. ఈక్విటీ షేర్స్ ఎలా తీసుకుంటాం, 5000 ఈక్విటీ షేర్స్ ఇంటూ హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ డివైడ్ బై 2. 5000 డివైడ్ బై 2 ఇచ్చేస్తే ఇంత వచ్చింది. ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత, 2000 షేర్స్ ఇంటూ ఎంత, ఫెయిర్ మార్కెట్ వాల్యూ, ఫేస్ వాల్యూ, ప్రైస్ ఎట్ విచ్ షేర్స్ ఈజ్ కోటెడ్ ఇన్ BSE.
ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎంత 180తో మల్టిప్లై చేసుకుంటాం. సో అసెట్స్ ఇంత. ఇప్పుడు లైబిలిటీస్ ఏమున్నాయట, బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్. బుక్ వాల్యూతో మనకు సంబంధం లేదు. కార్పస్ ఫండ్ ఎంత, కార్పస్ ఫండ్ తీసుకుంటాం టోటల్ 120లోంచి టోటల్ లైబిలిటీస్ 120, అందులో నుంచి కార్పస్ ఫండ్ ఎంత ఉంది, ఓన్ ఫండ్స్ మైనస్ చేసేయాలి. దాని తర్వాత ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ మైనస్ చేసేస్తాం. దాని తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా మైనస్ చేసేస్తాం. సో 82 lakhsని తీసుకున్నాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 139 మైనస్ 82 lakhs ఎంత, 57,10,000 వచ్చింది. దీని మీద ఎంత పర్సెంట్ కడతావు, 34.944% ఇంటూ 34.944%. సో గివ్స్ యూ 1995,302.4 ట్యాక్స్ లయబిలిటీ. చూడు సరిపోయింది, రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ ఇదనమాట. ఈ సమ్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ రివైజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే ఇది చూడు, 85% కుడ్ నాట్ బి అప్లైడ్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్ అట. మామూలుగా ఇప్పుడు ఏంటి, 100% ఇన్కమ్ ఉంటుంది. ఏదైతే ఇందులో 15% ఏం చేస్తాం, 15% స్టాండర్డ్ డిడక్షన్ చెప్పి ఎక్స్పెన్స్కి క్లెయిమ్ చేస్తాం. మిగిలిన 85% ఏం చేస్తాం, ట్యాక్సిబుల్ అయింది. అయితే మిగిలిన 85% ఏమంటున్నాడంటే, ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో మిగిలిన 85% ఇన్కము దాన్ని ఎలా ఎక్స్పెన్స్ చేయాలన్నది పాయింట్. ఇన్కమ్ నాట్ రిసీవ్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ డీమ్డ్ అప్లైడ్. ఏంటంట, ఇప్పుడు ఒక ట్రస్ట్ అనేది క్యాష్ సిస్టమ్ మెయింటైన్ చేయకుండా ఎక్రూవల్ సిస్టంలో మెయింటైన్ చేస్తున్నారు అనుకో, అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఎక్రూవల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇన్కమ్ ఈ ఇయర్ రావాల్సింది రాలేదు, కానీ ఎక్రూవల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దే షుడ్ రికగ్నైజ్ ఇన్కమ్. వాళ్ళ బుక్స్లో ఇన్కమ్ రికగ్నైజ్ చేస్తారు కదా. అయితే రియాలిటీలో వచ్చిందంటే రాలేదు. అప్పుడు ఏం చేయాలంటే, మనం ఏం చేయాలంటే అసెసింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఎవరికి, బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ దట్ సచ్ ఇన్కమ్ షాల్ బి అప్లైడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. ఎప్పుడైతే డబ్బులు రిసీవ్ చేసుకుంటానో అప్పుడు అప్లై చేసుకుంటాను, ఆర్ ఇమీడియట్లీ నెక్స్ట్ ఇయర్, అది కానీ ఇమీడియట్లీ నెక్స్ట్ ఇయర్ కానీ, అదర్వైజ్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. ఆ అప్లికేషన్ కనుక ఏవోకి అప్లై చేయకపోతే దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేసి దాని మీద ట్యాక్స్ కట్టు అని చెప్పి అంటాం. ఓకేనా. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ డీమ్డ్ అప్లైడ్. ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాం, ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాం, లాస్ట్ డేట్ ఇప్పుడు 31st March లాస్ట్ డేన ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాం. అప్పుడు ఏం చేస్తావు, డిక్లరేషన్ టు అసెసింగ్ ఆఫీసర్ బిఫోర్ ద ఫైలింగ్ డ్యూ డేట్ ఆఫ్ బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ దట్ సచ్ ఇన్కమ్ షాల్ బి అప్లైడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఆ ఇన్కమ్ ఏం చేయాలట, షాల్ బి అప్లైడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. దట్ సచ్ ఇన్కమ్ షాల్ బి అప్లైడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, అదర్వైజ్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఆ ఇన్కమ్ని నెక్స్ట్ ఇయర్లో చూపించుకుంటాం 31st March. ఏది, అప్లికేషన్ ఫైల్ చేసుకుంటా, అదర్వైజ్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఇది దట్ సచ్ ఇన్కమ్ షాల్ బి అప్లైడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. అప్పుడు వచ్చిన డబ్బులను మీద ఎక్స్పెన్స్ నెక్స్ట్ ఇయర్ క్లెయిమ్ చేసుకుంటాం. లేదు అంటే అదర్వైజ్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు వచ్చే డబ్బులు లాస్ట్ రోజున అదే ఇయర్లో నువ్వు ఆ ఇన్కమ్ మీద వచ్చిన ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ఇయర్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లేదు అంటే నెక్స్ట్ ఇయర్ ఆ ఇన్కమ్ అని చూపించుకోవచ్చు. నీకు కావాల్సిన ఆప్షన్ నువ్వు తీసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు ఫైల్ డిక్లరేషన్ టు ద అసెసింగ్ ఆఫీసర్. Okay, with this let us go and solve question. Mr. Mahan Charitable Trust is running an orphan and hostels for the poor children. It is registered under 12 AB. The details of income and expenditure for the trust are given as below. Voluntary contributions received and that of 150 lakhs. This includes corpus donation 20 lakhs. Corpus donation is invested in the mode specified. మనకి కార్పస్ మొత్తం ఎంత వచ్చింది, వాలంటరీ కాంట్రిబ్యూషన్ చెప్పు నాకు, 150 వచ్చిందంట. ఆ 150లో 20 lakhs ఏం చేశాను, కార్పస్ డొనేషను. అది స్పెసిఫైడ్ ఇన్వెస్ట్మెంట్లో చేశాను కాబట్టి అది ఇన్కమ్లో చూపించాల్సిన అవసరం ఉందా, లేదు. ఎందుకంటే నేను సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను కాబట్టి అది రాదు. సో మిగిలిన ఎంత ఉంది, ఇంకా 130 ఉంది. అయితే డొనేషన్ 20 lakhs ఫారిన్ డోనర్ విచ్ వాజ్ రిసీవ్డ్ ఆన్ లాస్ట్ డే ఆఫ్ 23, లాస్ట్ డే వచ్చింది 31st March 23, లాస్ట్ డే వచ్చింది కాబట్టి ఇన్కమ్ నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇన్కమ్ని ఏం చేస్తావు, లాస్ట్ డే వచ్చిందంట, లాస్ట్ డే ఎంత 20 lakhs,
ఇప్పుడు ఇది కాకుండా మిగిలినంత 110 lakhs. సో ఆడు క్వశ్చన్లో సరే ఇంకా చదువుకుంటూ వెళ్దాం, చదువుకున్న తర్వాత అది హోల్డ్ పెట్టాలా. శాలరీ పెయిడ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఎంత 40 lakhs. స్టార్ట్ చేద్దామా. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి 40 lakhs పే చేసాడు. నెక్స్ట్ అదర్ జనరల్ ఎక్స్పెన్సెస్ 10 lakhs ఇంక్లూడ్ పేమెంట్ టు గ్రాసరీ స్టోర్స్ 30,000 బై క్రాస్ చెక్. ఏం చెప్పాను, క్రాస్ చెక్ కానీ క్యాష్ కానీ మోర్ దెన్ 10,000 పే చేయకూడదు. అదర్ జనరల్ ఎక్స్పెన్సెస్లో ఇంక్లూడ్ పేమెంట్ టు గ్రాసరీస్ 30,000. సో ఆ 30,000 మనం ఏం చేస్తాం, డిసలవ్ చేస్తాం. 10 lakhs minus 30,000 9.7 చూపిస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఏ ల్యాండ్ బిలాంగింగ్ టు ట్రస్ట్ ఇన్ ఏ నియర్ బై విలేజ్ విచ్ వాజ్ పర్చేజ్ ఇన్ 2017-18 ఫర్ 5 lakhs వాజ్ సోల్డ్ 10.5 lakhs అండ్ అనదర్ ల్యాండ్ adjacent further to the trust premises was purchased on 12 lakhs యూజ్ టు బి యూజ్ యాజ్ ఎ ప్లే గ్రౌండ్ ఫర్ ద చిల్డ్రన్. ఏమైనా అర్థమైందా. సో దీని మీద నాకు అర్థమైంది ఏంటంటే దాని మీద ఒక వర్క్ నోట్ చేయాలి, క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్. ఏం చేస్తావు, ఫస్ట్ ఎంతకు సేల్ చేసావు నువ్వు, పర్చేజ్ చేసింది 5 lakhsకి, అమ్మిందేమో 10 lakhsకి. సో అమ్మింది ఎంత 10.5 lakhs, పర్చేజ్ చేసింది 5 lakhs, ప్రాఫిట్ ఎంత వచ్చింది 5.5. ఆ ప్రాఫిట్ ఎక్కడికి వెళ్తుంది, ఇన్కమ్లో యాడ్ చేసుకుంటాం క్యాపిటల్ గెయిన్ కింద 5.5. ఓకే. అయితే దాని తర్వాత ఏం చేసాం, అండ్ అనదర్ ల్యాండ్ అడ్జసెంట్ ట్రస్ట్ ప్రెమైసెస్ వాజ్ 12 lakhs. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే 12 lakhs అసెట్ చేసి వాల్యూ చేసే అసెట్ని కొనుక్కున్నానంట. కొనుక్కుంటే అప్పుడు ఏం చేస్తావు, న్యూ ఎసెట్ మైనస్ ఓల్డ్ ఎసెట్. న్యూ ఎసెట్ ఎంత 12 lakhs, ఓల్డ్ ఎసెట్ వాల్యూ ఎంత, పర్చేజ్డ్ 5 lakhs, డిఫరెన్స్ ఎంత వచ్చింది 7 lakhs. అంటే నువ్వు ఇంకో 7 lakhs ఎక్స్ట్రా వర్తబుల్ ఎసెట్ కొన్నావు కాబట్టి దాని మీద నేను అప్లికేషన్ ఇస్తా 7 lakhs. చూడు ల్యాండ్ ఎంత 7 lakhs అప్లికేషన్ ఇచ్చాడు. ఓకే. దాని తర్వాత 5 ల్యాప్టాప్స్ కాస్టింగ్ 50,000, 5 ల్యాప్టాప్స్ కొనుక్కున్నాం 50,000, ఒక్కొక్కటి 50,000, 5 ల్యాప్టాప్స్. సో 2.5. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంతట, 2 additional rooms measuring 1,500 square feet each was constructed in the existing hostel for the 2 additional rooms కొన్నాం. అలా 2 హాస్టల్స్ 2 into 1,500 into 1,200, 2 into 1,500 into 1,200 అంతా 36. ఓకే. కన్స్ట్రక్షన్ ఆఫ్ ల్యాండ్. దాని తర్వాత ఏంటి, ఇట్ మేడ్ ఏ కార్పస్ డొనేషన్ ఆఫ్ 20 lakhs టు ఏ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్ అండర్ 12AB హ్యావింగ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్. ఇదేంటి, ఎవరికో కార్పస్ డొనేషన్ ఇచ్చింది. కార్పస్ డొనేషన్స్ ఏమైనా ఎక్స్పెన్స్ కింద అలౌ చేస్తాం, ఎందుకు చెయ్యం. కార్పస్ నార్మల్ డొనేషన్ ఇస్తే అలౌ చేస్తాం, కానీ కార్పస్ వీ డోంట్ గివ్ ఎనీ అలౌస్. సో కంప్యూటర్ ఇన్కమ్ ఫర్ ద మహాన్ చారిటబుల్ ట్రస్ట్. ఎంటైర్ క్వశ్చన్ చదివాను. ఆడేవన్నా లాస్ట్ ఏంటి ప్రొవిజన్ ఏం చదివావు నువ్వు, యూ హ్యావ్ టు గివ్. ఎప్పుడన్నా సరే లాస్ట్ డేట్ని ఇన్కమ్ రికగ్నైజ్ చేసుకున్నాను అనుకో, ఆ ఇన్కమ్ని ఏం చెప్పాను, ఏదర్ నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ కింద అన్నా రికగ్నైజ్ చేయాలి, లేదంటే ఆ దాని మీద ఎక్స్పెన్స్ నెక్స్ట్ ఇయర్ అన్నా క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పాం. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి, వాడు డిక్లరేషన్ ఇచ్చాడని ఎక్కడైనా క్వశ్చన్లో చెప్పాడా, చెప్పలేదు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆ ఇన్కమ్ అంతా అదే ఇయర్లో రికగ్నైజ్ చేసేస్తా. సో ఎంత వచ్చింది టోటల్, కార్పస్ డొనేషన్ 20 lakhs తీసేస్తే మిగిలినంత 130 lakhs, మిగిలిన 130 lakhs చూపించుకో. ఆ 130 lakhs ప్లస్ 5.5 ఎంత టోటల్ 135.5 మీద 15% స్టాండర్డ్ డైరెక్షన్ తీసుకో. ఓకే. తీసుకుంటే ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చింది 19.975. ఓకే. అంతే, అయిపోయింది ఆన్సర్. సింపుల్గా 19.975 lakhs. అనానమస్ డొనేషన్ ఏం లేదు కాబట్టి ట్యాక్సిబుల్ ఎంత అవుతుంది 19,75,000 ఈజ్ ద ట్యాక్సిబుల్ ఇన్కమ్. సింప్లిఫైగా లేదు. ఇప్పుడు సమ్ ఆన్సర్ ఇక్కడితో అయిపోయింది, ఇంకా డిస్కషన్ ఏం కాదు. ఇది మన నాలెడ్జ్ కోసం అంతే. ఇప్పుడు ఎంటైర్ డిస్కషన్ అంతా ఏంటంటే, నేను చాలా స్ట్రక్ అయిపోయింది క్వశ్చన్ LDR కింద. ఒకవేళ ఆడ అప్లికేషన్ పెట్టుకుంటే ఏం చేస్తాం, అప్లికేషన్ పెట్టుకుంటే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎంత ఉంది 20 lakhs. 20 lakhsలో ఆల్రెడీ 15% ఇచ్చేసాడు. 15% ఎక్స్పెన్స్ కింద ఇచ్చేసాడంటే ఇంకా ఎంత ఇవ్వాలి, 85 lakhsకి ఇవ్వాలి. 85 lakhs ఎంత, 20 lakhs మీద 85 lakhs అంటే 17 lakhs. ఈ 17 lakhsని నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెన్స్ కింద నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఇన్కమ్ కింద అన్నది నా పాయింట్. అయితే వాడేం చేశాడంటే, లేదు మా ఫ్రెండ్తో డిస్కషన్ ఏమైందంటే, ఈ 19.975 lakhs ఉందా, దీన్ని ఎంటైర్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంటున్నాడు. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ ఇయర్లో ఆల్రెడీ 19.975 lakhs అయితే ఆల్రెడీ ఈ ఇయర్లో ఎగ్జామ్షన్ బేసిక్ ఎగ్జామ్షన్ 2.5 కదా, అది తీసాను. ఎంత ఉంది 17 lakh, ఎంత వస్తుంది 19.975 మైనస్ 19.975 మైనస్ 2. ఎంతది 50,000, 2.5.
17.475 నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని చెప్పి వాడు చెప్తున్నాడు అనమాట. డీమ్డ్ ఇన్కమ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్కి మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. చూడు ఇక్కడ కింద ఆన్సర్లో, ఇఫ్ ద ట్రస్ట్ exercise option to apply donation received to the extent of 17,47,000 being taxable portion ఈ ఇయర్ 2,50,000 బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ ఇస్తాడంట ఫ్రమ్ మైకేల్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఇన్ ద. ఇప్పుడు ఆడు ఒకవేళ అప్లికేషన్ బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఇన్కమ్ వుడ్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్లైడ్ ఫర్ చారిటబుల్ పర్పస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. హౌవెవర్ షుడ్ బి అప్లైడ్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ 23-24. ఏమైనా అర్థమైందా? ఇప్పుడు ఆ ఇన్కమ్ని నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ చూపించుకో ఎక్స్పెన్సెస్. ఎక్కువ ఆలోచించక, ఇది నార్మల్గా నా పాయింట్ ఏంటంటే ఆ 2,50,000 ఎందుకు మైనస్ చేసాడు అన్నది తెలీదు. అసలు నార్మల్గా ఎక్కడ కూడా యాక్ట్లో చెప్పలేదు 2,50,000 బేసిక్ ఎగ్జామ్ లిమిట్ తీసి మిగిలింది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలని. సో ఆడేమంటే మిగిలిన ఎంటర్ ఇన్కమ్ని క్యారీ ఫార్వర్డ్ చేశాడు. సో నా డిస్కషన్ ఏంటంటే మిగిలిన అంతా ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇక్కడ ఎంతైతే ఉంది 20 lakhsలో ఈ 85% 17 lakhs మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేసి మిగిలింది అంటే ఇది 19.975 ఇన్కమ్ నెక్స్ట్ ఇయర్కి అందులో 17 తీసేస్తే ఎంత 2.975 ఎంత ఉంది కదా, దీని మీద ట్యాక్స్ కట్టాలని చెప్పి నా డిస్కషన్ అనమాట. ఇది అలా డౌట్ కింద ఉంది, క్లారిటీ లేదు ఎక్కడ కూడా. ఒకవేళ ఏమైనా క్లారిటీ ఉంటే ఐ విల్ అప్డేట్ యూ. ఇది అయిపోయింది. ఇది చూడండి, నెక్స్ట్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ అని చెప్పి వచ్చిన పాయింట్ ఉంది. ట్యాక్సేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. సర్టెన్ ఇన్కమ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ షాల్ బి ఎగ్జామ్ట్ ఇఫ్ ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ ట్యాక్స్ సాటిస్ఫైడ్. ఏంటంట, వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు బుక్స్ ఆడిట్ చేయించుకోవాలి, వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి బిఫోర్ డ్యూ డేట్, మస్ట్ కీప్ అండ్ మెయింటైన్ రికార్డ్ ఇఫ్ ఈచ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్. వాళ్ళు కీప్ అండ్ మెయింటైన్ ఒక్కొక్క కాంట్రిబ్యూషన్ 20,000 ఎక్సీడ్ అయితే వాళ్ళ నేము అడ్రస్, దాని తర్వాత వాళ్ళు సెపరేట్ బుక్స్ మెయింటైన్ చేయాలి. మస్ట్ కీప్ రికార్డ్ ఈచ్ కాంట్రిబ్యూషన్ రికార్డ్ కావాలి, వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఆఫ్ డోనర్ ఏంటి అని. మస్ట్ రిసీవ్ డొనేషన్స్ ఎక్సీడ్స్ 2,000 ఓన్లీ బై. ఏదన్నా సరే డొనేషన్ 2,000 ఎక్సీడ్ అయితే అకౌంట్ పే చెక్, డీడీ, ఎలక్ట్రానిక్ ఈసీఎస్ కానీ ఎలక్ట్రానిక్ మోడ్ ఆల్ ఎలక్ట్రానిక్ బాండ్. అప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ అలా రిసీవ్ చేసుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్స్, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్డ్ ఇవన్నీ కూడా ఏం చేస్తాం అంటే ఎగ్జామ్ చేసేస్తాం. లేదు అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కింద ఫుల్లీ ట్యాక్సిబుల్ చేసేస్తాం అనమాట. ఓకే, ఇఫ్ ఎనీ కండిషన్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ దెన్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ ట్యాక్సిబుల్. If any condition is not fulfilled, then all incomes are taxable. ఏ కండిషన్ అన్నా ఫుల్ఫిల్ అవ్వకపోతే మొత్తం అంతా ట్యాక్సిబుల్ అంట. నెక్స్ట్ ఏంటి, ట్యాక్సేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ ట్రస్ట్. ఓకేనా, వాలంటరీ కాంట్రిబ్యూషన్ డొనేషన్ రిసీవ్డ్ బై ఎలక్ట్రల్ ట్రస్ట్ ఈజ్ ఎగ్జామ్ట్ ఇఫ్ అట్లీస్ట్ 95% ఆఫ్ ద అగ్రిగేట్ డొనేషన్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ అలాంగ్ విత్ సర్ప్లస్ బిట్వీన్ బ్రాడ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఎర్లియర్ ఇయర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. అసలు ఎలక్ట్రల్ కాంట్రిబ్యూషన్ ట్రస్ట్ అంటే ఏం లేదురా, ఒక ఆర్గనైజేషన్లు ఉంటాయి, ఇండివిజువల్గా ప్రతి ఓడు అడిగేస్తే ఆ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఇండివిజువల్స్ తరపున వెళ్ళి కంపెనీస్కి ఇస్తుంది అనమాట. ఓకే, అదర్ ఇన్కమ్ ఫుల్లీ ట్యాక్సిబుల్ ఫర్ ఎలక్ట్రల్ ట్రస్ట్. ఎలక్ట్రల్ ట్రస్ట్ మే రిసీవ్ డొనేషన్ ఫ్రమ్, ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటారు, వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎగ్జామ్ట్ అంట ఇఫ్ ఈస్ట్ 95% ఆఫ్ అగ్రిగేట్ డొనేషన్ ఫర్ ద కరెంట్ ఇయర్ అలాంగ్ విత్ సర్ప్లస్. 95% ఆఫ్ అగ్రిగేట్ డొనేషన్ అనేది బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఎర్లియర్ ఇయర్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు పొలిటికల్ పార్టీస్ కింద నువ్వు వేస్తే అది ఎగ్జామ్టెడ్ అంట ఎలక్ట్రల్ ట్రస్ట్కి. ఓకే, ఎలక్ట్రల్ ట్రస్ట్ రిసీవ్ ఇండియన్ సిటిజన్స్ కానీ, కంపెనీ రిజిస్టర్డ్ ఇండియా కానీ, ఫర్మ్ హెచ్ఎఫ్ రెసిడెంట్ ఇండియా, వాళ్ళు మొత్తం మీద ఇండియన్ సోర్సెస్ నుంచే తీసుకోవాలి డబ్బులు. ఎలక్ట్రల్ ట్రస్ట్ షాల్ నాట్ కీప్ డొనేషన్ ఫ్రమ్, ఎవరి దగ్గర నుంచి, నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఫారిన్ ఎంటిటీ, ఎనీ అదర్ ఎలక్ట్రల్ ట్రస్ట్. ఒక ఎలక్ట్రల్ ట్రస్ట్ ఇంకో ఎలక్ట్రల్ ట్రస్ట్కి ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు. బాగుంది. గవర్నమెంట్ కంపెనీ, వేరే గవర్నమెంట్ కంపెనీస్ దగ్గర నుంచి, ఫారిన్ సోర్సెస్ దగ్గర నుంచి తీసుకోకూడదు. విత్ దిస్ లెట్ us go and solve 2 questions. క్వశ్చన్ నెంబర్ ఎంత, 32. ఓకే, పొలిటికల్ పార్టీ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఎక్స్ప్లెనేషన్. 32 ఏంటి, ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ వెదర్ ఇన్కమ్ డెరైవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2023 ఇన్ ఫాలోయింగ్ కేసెస్ షాల్ బి సబ్జెక్ట్ టు ట్యాక్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2023-24.
ఏ పొలిటికల్ పార్టీ డ్యూలీ రిజిస్టర్డ్ అండర్ 29A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద యాక్ట్ ఏదో ఉందట రిసీవ్డ్ 1,25,000 per month వన్ ఆఫ్ ఇట్స్ బిల్డింగ్ లెట్ అవుట్ ఫ్రమ్ బ్యాంక్. ఇటు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది, వాడు ట్యాక్సిబుల్ అవుతాడా లేదా? నీకేం చెప్పాను, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ నాట్ ట్యాక్సిబుల్. ఓన్లీ వన్ ఈజ్ ట్యాక్సిబుల్ ఈజ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అయితే ఈ పొలిటికల్ పార్టీ ఏం చేయాలి, ఏది కూడా క్యాష్లో రిసీవ్ చేసుకోకూడదు అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయించుకోవాలి అండ్ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ బిఫోర్ ది డ్యూ డేట్. ఇవన్నీ చేస్తే అప్పుడు నీకేం చేస్తానంటే నీది నాట్ ట్యాక్సిబుల్ అని చెప్తాం. అంతేనా? రెంట్ రిసీవ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద హెడ్లో పడుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ ఇంటర్ ఏరియా హౌస్ ప్రాపర్టీ షాల్ నాట్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. ఇట్ ఈస్ ఎగ్జామ్ట్. ఫుల్ఫిల్స్ ద కండిషన్స్. ఇఫ్ ఇట్ ఫుల్ఫిల్స్ ద కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ ఏమైనా చెప్పాడంటే చెప్పలేదు. దేర్ఫోర్ ఇఫ్ ఇన్కమ్ కండిషన్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇంక్లూడింగ్ ఫర్నిషన్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. కండిషన్స్ చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే ఇంక్లూడింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడం, అప్పుడు ఆడికి ఏం చేస్తాం, అది ఎగ్జామ్ చేస్తాం. Therefore, if stipulated conditions are fulfilled by the political party, 1,25,000 per month would be included in the total income. కండిషన్స్ అని ఫుల్ఫిల్ చేస్తే ఏదైతే రెంట్ రిసీవ్ చేసుకున్నా అది టోటల్ ఇన్కమ్లో యాడ్ చేయమని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్డ్ బై నేషనల్ పొలిటికల్ పార్టీ రిజిస్టర్డ్ అండర్ ఎలక్షన్ కమిషన్. ఏదో పార్టీ అంట. రెంట్ ప్రాపర్టీ లెట్ అవుట్ ఫర్ డిపార్ట్మెంటల్ స్టోర్ ఎట్ చెన్నై. ఓకే, ఆడేమడిగాడు మనల్ని, కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. ఓకే, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ నేషనల్ పొలిటికల్ పార్టీ. ద పొలిటికల్ పార్టీ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ నేషనల్ పొలిటికల్ పార్టీ. ఇది రెండు ఉన్నాయా, నాకు అదే డౌట్ అవుతుంది. సరే చూడు, ఎంతంట పొలిటికల్ పార్టీ డిపార్ట్మెంట్ స్టోర్ చెన్నై 6 lakhs. ఓకే, 6 lakhs ఏమైందట, ఎగ్జామ్ట్ అట. ఎందుకు? అవును, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్. ఎందుకు? ఆడ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే. ఆ కండిషన్స్ ఏంటి ఇక్కడ చెప్పినట్టున్నాడు చూడు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏంటి, total income of a political party registered with election commission, which income derived from house property, income from other sources, income by voluntary contributions received from any person or fulfilling the conditions as mentioned are exempt from tax. కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే ఆ కండిషన్స్ ఏంటంట, క్యాష్ కాంట్రిబ్యూషన్ ఎక్సెస్ ఆఫ్ 2,000 ఈజ్ రిసీవ్డ్. అయితే ఇక్కడ ఏమైంది, యాక్చువల్లీ క్యాష్ కాంట్రిబ్యూషన్ 2,100 రిసీవ్ ఈచ్ ఫ్రమ్ 100 members. ఎవరి దగ్గర నుంచి 2,000 క్యాష్ కన్నా అంతకన్నా ఎక్కువ తీసుకుంటే నువ్వేం చేయాలి, క్యాష్లో రిసీవ్ చేసుకోకూడదు. అది నువ్వు రిసీవ్ చేసుకున్నావు కాబట్టి నువ్వుకేమవుతుంది, నీకు ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయట్లేదు. సో నువ్వు వైలేట్ చేసావు కాబట్టి నువ్వేం చేయాలా, అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ డొనేషన్స్ ఎక్సీడింగ్ 20,000. ఏదన్నా సరే అగ్రిగేట్గా నువ్వు క్యాష్ డొనేషన్స్ ఏదైనా రిసీవ్ చేసుకుంటే 20,000 దాటి, అప్పుడు వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, లైక్ నేమ్ అండ్ అడ్రస్ వాళ్ళ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి. హెన్స్ ఇన్ ద ఇన్కమ్ హ్యాస్ కంప్యూటెడ్ వితౌట్ ప్రొవైడింగ్ ఎగ్జంప్షన్ అవైలబుల్. సో ఏంటంటే సింపుల్గా ఆడి క్యాష్ కాంట్రిబ్యూషన్ మోర్ దాన్ ఉంది కాబట్టి, క్యాష్ 2,000 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆడికి ఎగ్జంప్షన్ ఇవ్వము. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒక పాయింట్. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ నేషనల్ పొలిటికల్ పార్టీ ఎంతట, 6 lakhs. 6 lakhs located at Chennai, assuming the standard deduction ఎంత 30% standard deduction ఇచ్చేస్తే 4,20,000. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఫ్రమ్ అదర్ దాన్ బ్యాంక్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎంత 5 lakhs. కంప్లీట్గా తీసేసుకున్నాను. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ 100 persons who have secreted their names of 21,000 each. 100% దగ్గర నుంచి 21,000 rupees తీసుకున్నాం అంట. కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సెక్రెటెడ్ హూ హ్యావ్ సెక్రెటెడ్. ఎందులో ఇచ్చాడు కాంట్రిబ్యూషన్, క్యాష్లో ఇచ్చాడా, ఏమేం చెప్పలేదు. కాంట్రిబ్యూషన్ 21 lakhs అట. ఓకే, కాంట్రిబ్యూటెడ్ ఫ్రమ్ 10 persons బై వే ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఇది అలౌడే, కానీ ఒకటి క్రాస్ అయితే వాడు ఇన్కమ్ ఫైల్ చేసుకోలేదు. ఎంత, 2,50,000 తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ క్రైటీరియా ఆఫ్ ప్రెమిసెస్. నెట్ ప్రాఫిట్ క్రైటీరియా రన్ ఇన్ ద ప్రెమిసెస్ ఎట్ ఢిల్లీ. ప్రెమిసెస్ ఇన్ ఢిల్లీయా అంటే హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ 3 lakhs అనుకుంటా. నెట్ ప్రాఫిట్ ఆఫ్ క్యాఫిటేరియా రా బాబు,
cafeteria అంటే బిజినెస్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్ 3 lakhs. క్యాష్ కాంట్రిబ్యూషన్ ఎంత 2100 ఫ్రమ్ 1000 మెంబర్స్ 21 lakhs. సో టోటల్ ఎంత వచ్చింది 56,70,000. Alternatively, the political party can contend that only 45 lakhs is taxable on account of non-maintenance of records and receipt of cash donations, in each of which total income would be computed. ఏమన్నాడు ఇప్పుడు టోటల్ 56,70,000 అని చెప్పాడు. ఓకే, అయితే ఎగ్జంప్షన్ తీసుకొచ్చాట. క్యాష్ కాన్సెప్ట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. క్యాష్ కాంట్రిబ్యూషనా? నాకు ఇది మళ్ళీ ఇదో డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇది పాయింట్ ఏంటంటే 2 ఆల్టర్నేటివ్స్లో చేసాడనమాట. ఒకటి, నువ్వు క్యాష్ కాంట్రిబ్యూషన్ 2000 కన్నా ఎక్సైడ్ అవుతున్నావు కాబట్టి, నువ్వు వైలేట్ అవుతున్నావు కాబట్టి టోటల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటాం. లేదు అంటే ఏదైతే కండిషన్స్ ఫుల్ఫిల్ చేశాడో ఆల్టర్నేటివ్గా వేరే ఆన్సర్ ఎలా చెప్పాడు, ఆల్టర్నేటివ్ ఆన్సర్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన దానికి వదిలే, ఏదైతే కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదో వాటికి ట్యాక్స్ కట్టు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏదైతే రెంట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎగ్జామ్టే, దాని తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ డిపాజిట్స్ ఎగ్జామ్టే, ఎందుకంటే ఓన్లీ బిజినెస్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సిబుల్. ఓకే, కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ 1000 persons హూ హ్యావ్ దేర్ 21,000. కాంట్రిబ్యూషన్స్ క్యాష్లో అంటే అది క్యాషా లేకపోతే ఏదో చెప్పలేదు కాబట్టి క్యాష్ అనుకున్నాం. ఇది ట్యాక్సిబుల్ ఎందుకంటే అడు క్యాష్లో ఇచ్చేసాడు కాబట్టి. కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ 10% బై వే ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఇచ్చాడంటే ఎంత, ఇట్ ఈజ్ ఎగ్జామ్టెడ్ అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ మీన్స్లో పే చేస్తున్నారు కాబట్టి. అదే క్యాష్ కాన్ట్రిబ్యూషన్ మోర్ దాన్ 2,000 అప్పుడు ఏం చేస్తాడు, బుక్స్లో మెయింటైన్ చేసినా సరే 2,000 దాటేసింది కాబట్టి అది కూడా ట్యాక్సిబులే. దాని తర్వాత నెట్ ప్రాఫిట్ ఆఫ్ క్రాఫిటేరియా అంటే బిజినెస్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సిబుల్. సో టోటల్ ఎంత 45 lakhs ట్యాక్సిబుల్. ఇట్ ఈస్ ప్రెజ్యూమ్డ్ దట్ కండిషన్స్ ఏంటి, మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆడిట్ చేయించుకోవడం, దాని తర్వాత ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, ఇవన్నీ హెన్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 13A చేస్తున్నాడు కాబట్టి ఎగ్జామ్షన్ అనుకుంటాం. దానికని ఈ ఆప్షన్ బాగుంది కదా, వీటికి బాగుంది. నెక్స్ట్, ఎలక్ట్రల్ ట్రస్ట్ అప్రూవ్డ్ బై CBDT ఈజ్ నాట్ లైబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద వాలంటరీ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ అండ్ అదర్ ఇన్కమ్ ఎగ్జామిన్ విత్ కరెక్ట్నెస్ ఆఫ్ ద స్టేట్మెంట్. An electoral trust approved by the CBDT is not liable to income tax in respect of voluntary contribution received and other income examine the correctness. ఇది ఎంతవరకు కరెక్టో CBDT అదేగా చెప్పావు. 95% ఏదన్నా రిసీవ్ చేసుకున్నది పొలిటికల్ పార్టీకి కాంట్రిబ్యూషన్కి ఇచ్చేస్తే అప్పుడు ఆ ఎలక్ట్రల్ ట్రస్ట్ వచ్చిన ఇన్కమ్ ఎగ్జామ్ట్ అని చెప్పి చదివావు కదా, ఒకసారి రివైజ్ చేయి. వాలంటరీ కాంట్రిబ్యూషన్ అట్లీస్ట్ 95% of aggregate donation of the current year surplus brought forward from earlier year is distributed to any political party. ఏమైనా వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఏమైనా వచ్చింది, అది సర్ప్లస్ని బ్రాట్ ఫార్వర్డ్ కానీ లాస్ట్ ఇయర్ అగ్రిగేట్ ఆఫ్ 95% ఆఫ్ అగ్రిగేట్ డొనేషన్ కానీ కరెంట్ ఇయర్ ఈ ఇయర్లో 95% డొనేషన్, లాస్ట్ ఇయర్ వచ్చిన సర్ప్లస్ నువ్వు మొత్తం అంతా అట్టుకెళ్ళి పొలిటికల్ పార్టీకి ఏమైనా డొనేషన్ కింద ఇచ్చేస్తే అప్పుడు ఏమిస్తాం, వీ విల్ గివ్ యూ ఎగ్జామ్ట్ అనమాట. అయితే ఇప్పుడు చూడు, exemption in respect of voluntary contribution received by an electoral trust approved by CBDT. Voluntary contribution received by electoral trust would be treated as income under section trustee political party during the 95% అరే సింపుల్ చెప్తాను చూడు, కష్టపడకు. వాలంటరీ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ బై ద ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది ఏమవుతుందట, ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. ఏమన్నా ఎలక్ట్రల్ ట్రస్ట్కి ఏమైనా ఇన్కమ్ వచ్చాయనుకో దాన్ని ఏం చేస్తానంటే ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. బట్ ఎగ్జామ్ట్ ఎప్పుడు ఇస్తామంట, ఇఫ్ ద ట్రస్ట్ డిస్ట్రిబ్యూట్స్ మొత్తం రిసీవ్ చేసుకున్న దాంట్లో 95% ఆఫ్ ద అగ్రిగేట్ డొనేషన్స్ పొలిటికల్ ఆర్ దాని తర్వాత ఏంటి అలాంగ్ విత్ ద సర్ప్లస్, ఇవి వచ్చిన 95% డొనేషన్స్ను అలాగే అలాంగ్ విత్ సర్ప్లస్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఎర్లియర్ ఇయర్స్ నుంచి వచ్చింది. అనదర్ కండిషన్ ఆఫ్ అవైలింగ్ బెనిఫిట్ అండర్ దిస్ సెక్షన్ దట్ ద ఎలక్ట్రల్ ట్రస్ట్ షుడ్ ఫంక్షన్ ఇన్ అకౌంట్ రూల్స్ ఇట్ మే బి నోటెడ్ ద ఎగ్జామ్షన్ 13B విల్ బి అవైలబుల్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ బై ఎలక్ట్రల్ ట్రస్ట్. ద ఎగ్జామ్షన్ కెనాట్ బి క్లెయిమ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్కమ్ ఆఫ్ ద ఎలక్ట్రల్ ట్రస్ట్. దేర్ ఫర్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్.
నార్మల్గా ఎలక్ట్రోల్ ట్రస్ట్కి ఏమన్నా ఇన్కమ్ వస్తే అది ఏమవుతుందట టోటల్ ఇన్కమ్లో యాడ్ అయిపోద్ది. కానీ నువ్వు ఏదన్నా పొలిటికల్ పార్టీకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తే నీకు వచ్చిన టోటల్ అగ్రిగేట్ డొనేషన్స్ 95% ఆర్ అలాంగ్ విత్ ద సర్ప్లస్ బ్రాడ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఎనీ ఎర్లియర్ ఇయర్స్. లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన సర్ప్లస్ అలాగే 95% ఆఫ్ అగ్రిగేట్ డొనేషన్స్ ఈ రెండు కలిపేసి నువ్వు ఇంకోటికి ఇచ్చేస్తే పొలిటికల్ పార్టీకి అప్పుడు నీకు ఏమవుతుంది అంటే ఎగ్జామ్ట్ అవుతుంది. అలా అని చెప్పి ఏం చెప్తున్నాడు, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ మీద మాత్రమే నువ్వు క్లెయిమ్ చేయొచ్చు. ఎగ్జామ్షన్ కెనాట్ బీ క్లెయిమ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్కమ్. ఎలక్ట్రల్ ట్రస్ట్కి వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి కదా, వాటి మీద క్లెయిమ్ చేయాలి. ఓన్లీ వాలంటరీ కాంట్రిబ్యూషన్ మాత్రమే క్లెయిమ్ చేయొచ్చు. ఎక్కడితో చారిటీ అయిపోయింది.